నాతో పాటు అందరూ ప్రార్థన చేయండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కథామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీతపదకమలాం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాద సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితినామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గోరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. वाञ्छाकल्पतरोभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां भावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंदा. ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुद्रेत्. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं శ్రీచైతన్యేశ్వరం. హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు కార్యక్రమంలోకి ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని 4వ అధ్యాయం చతుర్థో అధ్యాయం గురించి చర్చించుకోబోతున్నాము. ఈ అధ్యాయం పేరు దివ్య జ్ఞానము, అలాగే జ్ఞాన సన్యాస యోగము అంటారు. నిన్న మనము కర్మయోగం గురించి చర్చించుకున్నాము. సో ఎవరైతే వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి ఆన్ చేసుకోండి. మనం చక్కగా ఇంటరాక్ట్ అవుతూ మనం సెషన్ జరుపుకోవచ్చు. హరే కృష్ణ. సో నిన్న మనము కర్మయోగం గురించి చర్చించుకున్నాము. సో కర్మయోగం గురించినటువంటి ముఖ్యమైన ఒక 2-3 విషయాలు ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తారా? హరే కృష్ణ. ఎంతమంది నిన్న క్లాస్ విన్నారు? గుర్తులోనే విన్నా ప్రభుజీ, నేను కూడా విన్నా. వెరీ గుడ్. సో ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తారా? నిన్న ఏం గురించి ఏ విషయం గురించి మనం చర్చించుకున్నాం, తెలుసుకున్నాం అనేటువంటి విషయం? నిన్న 3 కర్మయోగము కర్మయోగము బాగా అయితే చెప్పడానికి ఏం గుర్తు రావట్లేదు. ఓకే, ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? పర్వాలేదు, మీకు ఎంత గుర్తుందో అంత చెప్పండి. మనం ఓకే. సో నిన్న అందులో మీరు చెప్పిన దాంట్లో ఒకటి గుర్తుంది ప్రభుజీ. అంటే చెప్పండి మాతాజీ. హోమము యజ్ఞము చేయడానికి చెప్పారు కదా 5 రకాలుగా. అది ఒక్కటే గుర్తుంది ప్రభుజీ, మిగిలింది గుర్తులేదు. అదే మానవ యజ్ఞాలు, మానవ హోమము, భూత హోమము, యోగము, మానవ యోగము, ఋషి యోగము, 5 యోగాలు. పంచమహాయజ్ఞాలు అనేటువంటివి ప్రతి మనుష్యుడు కూడా చెయ్యాలి అని చెప్పి చర్చించుకున్నాం. భగవంతుని సృష్టిని ఆరంభించినప్పుడు మనుష్య యొక్క జీవనం, మనుష్య యొక్క మనుగడ సక్రమంగా కొనసాగాలంటే మనుష్యుడు కొన్ని త్యాగపూరితమైనటువంటి కర్మలు చేయాలి. వాటిల్లో పంచమహాయజ్ఞాలు అనేటువంటివి ముఖ్యమైనటువంటి మినిమం అవి చెయ్యాలి.
ఆ, అని తెలుసుకున్నాము. అలాగే ఆ, అవి ఎలా చేయకూడదు, అలాగే ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఒకవేళ అవి చేయలేని పక్షంలో మనుష్యుడు ఆత్మ జ్ఞానం గనుక ఆ, అభ్యాసం చేస్తున్నాడు అనుకోండి, నేర్చుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు ఆ పంచమహాయజ్ఞాల నుండి అతనికి మినహాయింపు లభిస్తుంది అని తెలుసుకున్నాము. అలాగే ఈ కర్మలు చేసేటప్పుడు మనకి ఎవరు శత్రువుగా ఉంటున్నారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. సో మనకి నిజమైనటువంటి శత్రువు ఎవరని తెలుసుకున్నాం నిన్న. కామ క్రోధ వెరీ గుడ్. కామ వెరీ గుడ్. క్రోధం ప్రభు. వెరీ గుడ్ మాతాజీ. మీ పేరు మాతాజీ? ప్రభుజీ నా పేరు లతా ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ లతా మాతాజీ. సో కామక్రోధాదులు ఏవైతే ఉన్నాయో అవి మనుషులకి బద్ధ శత్రువులు. మన అంతర్లీనంగా మన లోపల ఉండేటటువంటి శత్రువులు అన్నమాట. ఆ శత్రువులని బుద్ధి అనేటటువంటి సద్బుద్ధి అనేటటువంటి విషయంతో జయించాలి అని చెప్పి కృష్ణుడు ఆ, అర్జునుడికి నిన్నటి అధ్యాయాన్ని ఆ విషయం చెప్తూ ముగించారనమాట. ఓకే. సో మనకంటే మనము సులభంగా మనము కొంచెం కొంచెం నేర్చుకోవడానికి మనం ఈ విషయాలన్నీ 18 చాప్టర్స్ లెక్క డివైడ్ చేసినాం, మనం విభజించాము. కానీ అర్జునుడికి కృష్ణుడికి మధ్యలో ఇదంతా ఒకే సంభాషణ అన్నమాట. ఓకే. ఋషులు మనకి మనం అంత గొప్ప పెద్ద సంభాషణని మనము గుర్తుపెట్టుకోలేం కాబట్టి దాన్ని విభజించారనమాట 18 అధ్యాయాల్లాగా. సో ప్రభుజీ, మన హరే కృష్ణ. చెప్పండి. నిన్న మీరు ఈ 3వ అధ్యాయము చదివినందువల్ల తన ఆయన తండ్రి జన్మ రాక్షసునిగా మారిపోయి కూడా అది విన్నందుకు ఆయన మళ్ళీ జన్మ ఉమ్, ముక్తి పొందిండు అని చెప్పిండు కదా. ఎస్ మాతాజీ. ఇది 3వ అధ్యాయము మన సంవత్సరీకం అప్పుడు కూడా పెద్దలకు పెట్టినప్పుడు ఇది చదివితే 3వ అధ్యాయం మంచిది. అయినా ప్రభుజీ. ఎస్ మాతాజీ, మూడో మంచిది. అధ్యాయం ఎస్. శ్రీమద్ ఇదేనా ప్రభుజీ భగవద్గీతలో మూడో అవును మాతాజీ, శ్రీమద్ భగవద్గీతలో 3 అలాగే 7 అధ్యాయాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించేటప్పుడు పారాయణ చేస్తే ఎవరిని ఉద్దేశించి మనం శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తున్నామో వాళ్ళకి చాలా చాలా ఆ, ఉత్తమ ఫలితం కలుగుతుందని మనకి పద్మ పురాణంలో సాక్షాత్ శివుడు పార్వతీదేవితో చెప్పారనమాట. మూడో అధ్యాయం 7వ అధ్యాయమా ప్రభుజీ? ఎస్ అవును మాతాజీ. ధన్యవాదాలు. హరే అదే కృష్ణ. డౌట్ సారీ ప్రభుజీ. పర్వాలేదు మాతాజీ. ఓకే. ఆ సో బుద్ధి అనేటటువంటి సద్బుద్ధి అనేటటువంటి గొప్ప ఆ, బుద్ధితోటి ఈ మనకున్నటువంటి మన అంతర్లీనంగా మన లోపల ఉన్నటువంటి కామ క్రోధాదులని జయించాలి అని కృష్ణుడు చెప్తూ నిన్నటి అధ్యాయాన్ని ముగించారు. సో ఈ రోజు అధ్యాయాన్ని ఆ కృష్ణుడు ఒక గొప్ప విషయం చెప్తూ మొదలు పెడతారనమాట భగవంతుడు. ఓకే. సో ఇలాగా నేను ఎవరెవరికి చెప్పాను, ఎప్పుడెప్పుడు చెప్పాను, ఈ జ్ఞానాన్ని ఇప్పటివరకు చెప్పిన విషయాల్ని, అలాగే ఇక ముందు చెప్పబోయే విషయాల్ని నేను ఎప్పుడు చెప్పాను, ఎవరెవరికి చెప్పాను అనేటటువంటి ఈ భగవద్గీత ఎప్పుడు పుట్టింది, ఎప్పటి నుండి ఇది మనుగడలో ఉంది అనేటటువంటి గొప్ప విషయాన్ని భగవంతుడు చెప్తూ ఈ అధ్యాయాన్ని మొదలు పెడతారనమాట. ఓకే. సో ఈ అధ్యాయానికి మనం ఈ అధ్యాయం మనకి ఈజీగా గుర్తుంచుకోవడానికి ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరేంటి అంటే ఇయర్స్. ఈఏఆర్ఎస్. ఈ అంటే ఎటర్నల్ నాలెడ్జ్, శాశ్వతమైన జ్ఞానము. ఏ అంటే అక్యురేట్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన. ఆర్ అంటే రియాక్షన్ లెస్, కర్మరాహిత్యము, అకర్మ. ఎస్ అంటే సరెండర్, శరణాగతి. ఓకే. సో ఈ విషయాల్ని ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. సో మొట్టమొదటిగా ఈ ఎటర్నల్ నాలెడ్జ్ అంటే శాశ్వతమైనటువంటి జ్ఞానం ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే. సో ఈ అధ్యాయాన్ని ఆ, మొదలు పెడుతూనే భగవంతుడు ఏం చెప్తారంటే, కృష్ణ ఇమాం వివస్వతే యోగం ప్రోక్తావాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవిత్ ఏవం పరం పరం ప్రాప్తం ఇమాం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టపరం తప స ఏవాయం మయా తే ఆద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సకాచేతి రహస్యం హ్య ఏతదుత్తమం అని 3 విషయాలు చెప్తారనమాట. ఒకటి ఇమాం వివస్వతే యోగం.
అర్జున, ఇప్పటివరకు నీకు ఏదైతే చెప్పానో యోగ ఆ, జ్ఞానం గురించినటువంటి విషయాలు, అలాగే ఇక ముందు ఏవైతే చెప్పబోతున్నానో ఇవి నేను మొట్టమొదటిగా వివస్వానుడికి బోధించాను. వివస్వాన్ అంటే ఎవరంటే సూర్య భగవానుడు. నేను మొట్టమొదటిగా సూర్య భగవానుడికి బోధించాను. సూర్య భగవానుడు వివస్వానుడు తన కొడుకైనటువంటి తన సంతానమైనటువంటి మనువుకి బోధించాడు. మనువు తన పుత్రుడైనటువంటి ఇక్ష్వాకుకి బోధించాడు. అలాగా ఈ జ్ఞానము ఒక పరంపరాగతంగా వస్తుంది. కానీ ఏం జరిగిందంటే మధ్యలో ఆ, ఈ పరంపర అనేటువంటిది తెగిపోయింది, లుప్తమైపోయింది. కొంతకాలం తర్వాత ఇది ప్రాచుర్యంలోకి రాకుండా ఆగిపోయింది. అందరూ తెలుసుకోకుండా ఇది ఒక దగ్గర ఆగిపోయింది. సో అలాంటి ఈ గొప్ప జ్ఞానాన్ని నువ్వు నా మిత్రుడివి, నా మిత్రుడివి, నా భక్తుడు అయినటువంటి నీకు మళ్ళీ నేను ఇప్పుడు చెప్తున్నాను అని భగవంతుడు చెప్తున్నారనమాట, కృష్ణ. అయితే మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే మన యొక్క మనం నేర్చుకుంటున్నటువంటి ఈ యోగ శాస్త్రం భగవద్గీత అనేటువంటిది భగవత్ భక్తి యోగ శాస్త్రం అన్నమాట. ఈ శాస్త్రానికి ఎంత వయసు ఉందో తెలుసుకుంటే మనం నిజంగా ఆశ్చర్యపోతాం అన్నమాట. సో భగవంతుడు మొట్టమొదట సూర్య భగవానునికి చెప్పాడు అని చెప్పాడు. అయితే ఆ లెక్క ప్రకారం గనక మనం చేస్తే ఆ, ఆ, ఒకవేళ గనక ఎన్ని సంవత్సరాలైంది ఈ భగవద్గీత మొట్టమొదటిసారి చెప్పినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైంది అని గనక మనం లెక్కిస్తే గీత యొక్క వయసు 1200 లక్షల సంవత్సరాల, అంటే 1200 లక్షల సంవత్సరాల ముందు సూర్య భగవానుడికి భగవంతుడు బోధించాడు, కృష్ణుడు. సో మనది ఎంత పురాతనమైనటువంటి సంస్కృతి, శాస్త్రము అనేటువంటిది మనకి ఈ భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో అందుకే సనాతన ధర్మం ఎందుకు గొప్పది అంటే అతి పురాతనమైనది. ఆ, ఆది అనేటువంటి ఈ లేనటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మతం కాబట్టి సనాతన ధర్మం చాలా గొప్పది. ఈ సనాతన ధర్మాన్ని కొందరు ఏలెత్తి చూపిస్తుంటారు. ఆ, ఈ ఈ మొన్న మొన్న వచ్చినటువంటి కొన్ని ధర్మాలు, కొన్ని మతాలు సనాతన ధర్మం మీద ఏవో ఏవో మాట్లాడుతూ ఉంటారు. కానీ సనాతన ధర్మము ఎంత గొప్పది, ఎంత పురాతనమైనది ఉంటుంది తెలుసుకుంటే మనము అలాంటి వాదనలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనము వాళ్ళకి తిరిగి మా ధర్మం, మా యొక్క శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా పురాతనమైనటువంటివి, చాలా గొప్పవి, ఎప్పటి నుండో సృష్టి ఆరంభం నుండి ఉన్నాయి అని మనము బల్లగుద్ది మరీ చెప్పొచ్చు అనమాట. అయితే ఇప్పుడు భగవంతుడు ఇలా చెప్పగానే అర్జునుడికి ఒక సంశయం వస్తుందన్నమాట. కృష్ణ, మీరేమో వివస్వానికి చెప్పానని అంటున్నారు, కానీ వివస్వానుడు సూర్య భగవానుడు మీకంటే పెద్దవాడు కదా, మీరు సూర్యుడి కంటే వయసులో చిన్నవారు కదా, మరి సూర్యుడికి ఎలా చెప్పారు మీరు అని అడుగుతాడనమాట. అంతే కదా. ఇప్పుడు కృష్ణుడు ద్వాపర యుగంలో అవతరించారు, మరి సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన. సో అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడనమాట. సో అయితే ఈ ప్రశ్న అడగడం వల్ల కృష్ణుడు తానెవరో చెప్పాడు. ఇంతవరకు కూడా మనకి మొదటి అధ్యాయంలో కానీ, రెండో అధ్యాయంలో కానీ, మూడో అధ్యాయంలో కానీ అసలు కృష్ణుడు ఎవరు, తాను ఎవరు అనేటటువంటి విషయాన్ని ఇంతవరకు కూడా ఆయన బయట పెట్టలేదు. ఇప్పుడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఎప్పుడైనా కూడా ఆ, ఒక గురువు శిష్యుడు అడిగేటటువంటి ప్రశ్నకి సంతోషపడి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. మనం ఎప్పుడైనా జ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు ఆ, చక్కగా విని మనకున్నటువంటి ప్రశ్నలని ఆ, అడుగుతూ ఉంటే మనకి ఇంకా జ్ఞానం పెరుగుతుందన్నమాట. ఇప్పుడు అర్జునుడు, మీరు సూర్యుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు, మీరేమో మొన్న ద్వాపర యుగంలో అవతరించారు. సో మీరు సూర్యుడికి ఎలా చెప్పారు, ఎప్పుడు చెప్పారు అని అర్జునుడు అడిగాడు అనమాట. అప్పుడు కృష్ణ ఏమంటున్నానంటే, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తా పరంతప అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. నాయనా అర్జున, నువ్వు నేను ఎన్నోసార్లు వస్తూ ఉన్నాం, కానీ నువ్వు ఎన్నిసార్లు వచ్చావో, ఎన్నిసార్లు పుట్టావో నీకు గుర్తులేదు.
కానీ నేను ఎన్నిసార్లు అవతరించానో నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే నాకు జన్మ లేదు. నాకు జన్మ లేదు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్య ఆత్మమాయయా. నేను నాకు జన్మ లేదు. నేను అవసరాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ నేను నా ఇష్టానుసారంగా సంభవిస్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. మనమంటే ఒక తల్లి గర్భంలో మనము ఆ, 9 నెలలు వాసం చేసి తర్వాత మనం జన్మిస్తాం. కానీ భగవంతుడు ఆయన ఈ అండ బ్రహ్మాండాలన్నీ కూడా వ్యాపించి ఉన్నాడనమాట. ఆయన ఎప్పటికీ ఉన్నాడు. ఆయనకి జన్మ అనేటువంటిది లేదు. సో అలాంటి జన్మనట్టు అజ అంటారనమాట. ఆయన అజ అంటే జన్మ లేని వారిని అజ అంటారనమాట. సో ఆ జన్మ లేనటువంటి భగవంతుడు తన ఇచ్ఛానుసారం ఎప్పుడెప్పుడు ఆ, అవసరం వస్తుందో అప్పుడప్పుడు ఆయన వస్తూ ఉంటాడనమాట. ఓకే. సో ఆయన ముఖ్యంగా రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఈ ఆ, నేను ఈ ప్రకృతి మొత్తానికి అధ్యక్షుణ్ణి. అలాగే నా ఇష్టానుసారం అవసరం వచ్చినప్పుడు నేను సంభవిస్తూ ఉంటాను, అవతరిస్తూ ఉంటాను. ఎందుకు అవతరిస్తూ ఉంటాను అని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి కారణాన్ని చెప్తారనమాట. యదా యదా హి ధర్మస్య, నాతో పాటు అందరికి చెప్పండి. యదా యదా హి ధర్మస్య यदा यदा हि धर्मस्य గ్లానిర్భవతి భారత ग्लानिर्भवति भवति भारत అభ్యుత్థానమ ధర్మస్య अभ्युत्थानधर्मस्य సంభవామ్యాత్మమాయయా. सम्भवामि सम्पत्ति అభ్యుత్థానమ ధర్మస్య, క్షమించండి, అభ్యుత్థానమ ధర్మస్య తథాత్మానాం సృజామ్యహం. అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. సృజామ్యహం. తర్వాత ఇంకో కారణాన్ని కూడా చెప్తారనమాట కృష్ణ. ఇది కూడా అందరూ చెప్పండి. పరిత్రాణాయ సాధూనాం परित्राणाय साधूनां వినాశాయ చ దుష్కృతాం. नाशाय च दुष्कृतं వినాశాయ చ దుష్కృతాం. विनाशनाय दुष्कृतं ధర్మ సంస్థాపనార్థాయ संस्थापनार्दनाय సంభవామి యుగే యుగే. सम्भवामि युगे युगे ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను. ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపించడానికి అవతరిస్తూ ఉంటాను. అలాగే ఎప్పుడెప్పుడైతే సాధు సత్పురుషులకి ఆ, ఆపదలు సంభవిస్తూ ఉంటాయో, ఎప్పుడెప్పుడైతే సాధువులని ఇబ్బంది పెడుతూ ఉంటారో అప్పుడప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను. నిన్న ఒక కారణం చెప్పారు భగవంతుడు తానెందుకు ఆ, వస్తాడనేటువంటిది. ఎలాంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి భగవంతుడు తాను అవతరించి కర్మలను ఆచరించి మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి ఆయన వచ్చి కర్మలను ఆచరించి మనకి చూపిస్తారు. అది ఒక కారణం. రెండవ కారణం ధర్మాన్ని పునఃస్థాపించడానికి. మూడవ కారణం సాధువులని, తనని నమ్ముకున్నటువంటి భక్తులని ఎవరైతే ఇబ్బంది పెడతారో ఆ, వాళ్ళని కాపాడడానికి ఆయన వస్తూ ఉంటారు. ఓకే. సో ఇవి ముఖ్యమైనటువంటి కారణాలు భగవంతుడు మళ్ళీ మళ్ళీ రావడానికి. ఓకే. సో ఈ కారణాల గురించి నేను వస్తూ ఉంటాను అర్జున. ఎవరైతే ఎవరైతే నేను ఆ, నేను అవతరించినప్పుడు భయాన్ని క్రోధాన్ని వదిలిపెట్టి నన్ను ఉపాసన చేస్తారో వాళ్ళు ఆ, సమస్త పాపాలని పోగొట్టుకొని పుణ్యాత్ములై నన్ను పొందుతూ ఉంటారు. అలాగే ఆ, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం అంటాడనమాట భగవంతుడు. ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తే వాళ్ళకి నేను ఆ విధంగా నేను వాళ్ళని కరుణిస్తాను, ఆ విధంగా నేను వాళ్ళని ఉద్ధరిస్తాను అని చెప్తాడనమాట భగవంతుడు. అయితే ఆ, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యం అనేటటువంటి విషయాన్ని మన సనాతన ధర్మంలో ఎలాగ అర్థం చేసుకుంటారంటే, మనం ఏ విధమైనటువంటి మనకి ఆధ్యాత్మిక జీవితంలో చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయన్నమాట. ఆ, జ్ఞానం తెలుసుకోవడానికి. కానీ ఆ, అన్ని మార్గాలు ఒకే వైపుకు వెళ్తాయా
అనేటటువంటి విషయం కొన్ని కొన్నిసార్లు అవును అని చెప్పలేం మనం. కానీ మనకి అందరూ ఏమంటారంటే భగవంతుడు చెప్పాడు కదా, ఏ విధంగా ఏ మార్గాన్ని పట్టుకున్నా ఆయన్ని చేరుకుంటామని. కాబట్టి ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా కూడా భగవంతుని చేరుకుంటాడు అంటే అది కొన్ని కొన్నిసార్లు సాధ్యమైనటువంటి పని కాదు. అది ఎలా ఉంటుందంటే ఉదాహరణకి ఆ, కొన్ని కొన్ని పద్ధతులు ఆ, ఏ ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడుదరో వారిని ఆ విధంగా నేను అనుగ్రహింతును. ఓ భారత, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. ఓకే. సో ఈ ఈ సృష్టిలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఓకే. ప్రతి ఒక్కరు కూడా మేం భగవంతుని ప్రార్థిస్తున్నాం, మేం భగవంతుని ఉమ్, చాలా గొప్పగా అభిమానిస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారనమాట. అయితే మరి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గము ఆ, వాళ్ళని భగవంతుని దగ్గరికి చేరుస్తుందా లేదా అనేటటువంటి విషయము కొన్ని కొన్నిసార్లు ఆ, అవునని చెప్పడం కష్టం అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనకి సనాతన ధర్మంలో మనకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక పద్ధతులను మనం అవలంబిస్తూ మనం భగవంతుని చేరుకోవడానికి, భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో మనకి మొట్టమొదటిగా భగవంతుడు మనకి కొన్ని విద్యుత్ ధర్మాలు ఇచ్చారు, నియంత్రిత కార్యకలాపాలు ఇచ్చారనమాట. మనుష్యుడు చేయవలసినటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఇలాంటి ఆ, ఈ మనం ఉన్నటువంటి ఈ ప్రకృతిని మనము కాపాడుకునేటటువంటి ప్రక్రియలు మనకి భగవంతుడు ఇచ్చాడనమాట. అవి చేస్తూ మనం అంచెలంచెలుగా భగవంతుని చేరుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని నిన్న మనకి భగవంతుడు చెప్పాడు. ఒకవేళ అలా కాకపోతే నేను ఆత్మని ఆ, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం వల్ల కూడా, ఆత్మజ్ఞానాన్ని అభ్యాసం చేయడం వల్ల కూడా ఆ, మ- మనుష్యుడు ఉత్తమ స్థితికి వెళ్తున్నాడు అని చెప్పారనమాట. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే మేము కూడా భగవంతుని ఆరాధిస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విధమైనటువంటి సాత్వికమైనటువంటి ఆరాధనలు చేస్తున్నారా అంటే మనకి పొద్దున్న లేస్తే తెల్లారు లేస్తే కనిపిస్తూనే ఉంటుందన్నమాట. వాళ్ళు ఎంత ఉగ్రంగా ఆ, వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారని. కొన్ని కొన్ని ధర్మాలు అయితే ఎలా ఉంటాయంటే మా ధర్మమే గొప్ప, మా ధర్మాన్ని నమ్మితేనే భగవంతుని చేరుకుంటారు, లేకపోతే భగవంతుని చేరుకోరు. మా నమ్మకాన్ని నమ్ముతారా లేదంటే చస్తారా, మా నమ్మకాన్ని నమ్మితేనే మీరు స్వర్గానికి వెళ్తారు లేదంటే నరకానికి వెళ్తారు అనేటటువంటి వాదనలు తీసుకొస్తూ ఉంటారన్నమాట. ఓకే. సో అవన్నీ కూడా ఆ, భగవంతుని చేర్చలేవు. అంటే భగవంతుని చేరాలి అంటే భగవంతుడు మొట్టమొదట ఆయన చెప్పినటువంటి పద్ధతులను మనం పాటిస్తూ ప్రయత్నిస్తూ ఉంటే కొందరికి. అందుకే నిన్న భగవంతుడు ఏం చెప్పాడు? ఆ శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మాత్ స్వానుష్ఠితాత్ స్వభావే నియతం కర్మ స్వానుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మాన్ని నువ్వు పాటించు. నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్న క్రమంలో కొద్దిగా తొట్టుపాటైనా కూడా పర్వాలేదు, కానీ వేరే ధర్మాన్ని పాటించకు. సో భగవంతుడు నీ ధర్మమని, మనుష్యుడికి భగవంతుడు ఏ ధర్మం ఇచ్చాడు, ఎవరు ఆ, ఏ అందుకే దీని తర్వాత భగవంతుడు ఎవరికి ఏ ధర్మం అనేటువంటి విషయాల్ని కూడా చెప్తారనమాట. సో మనకి భగవంతుడు ఏదైతే ఆ మొట్టమొదట సృష్టిని ఆరంభించినప్పుడు మనుషులందరికీ కామన్ గా ఏ ధర్మం ఇచ్చాడో ఆ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళకి భగవంతుని చేరుకునేటటువంటి మార్గము సుగమం అవుతుందన్నమాట. ఆ, అంతే తప్ప అంతా ఒకటే, అందరి ఆరాధనలు ఒకటే, అందరి దేవుడు ఒకటే అనేటటువంటి విషయాలు ఆ, మనము ఎంటర్టైన్ చేయకూడదన్నమాట. ఓకే. సో అందుకే మళ్ళీ భగవంతుడు తర్వాత ఏమంటున్నారంటే కాంక్షితం కర్మాణం సిద్ధిం యజంతే ఇహ దేవత క్షిప్రం హి మానుష్యలోకే సిద్ధిర్భవతి కర్మజ అని చెప్తున్నారనమాట. అయితే మనకి ఆ మన సనాతన ధర్మంలో చాలా చాలా సెంటిమెంట్స్ ఉంటాయి మనకి. ఓకే. సో భగవంతుడు ఒకడు. ఆయన ఆయన ఈ సృష్టిని నడపడానికి ఆ, వివిధ దేవతా స్వరూపాలకి కొన్ని కొన్ని ఆ, మన ఏమంటారు సర్వీసెస్, కొన్ని కొన్ని బాధ్యతలు ఇచ్చారనమాట. సో ఆ బాధ్యతల్ని వాళ్ళు నిర్వహించమని వాళ్ళ మీద పెట్టారనమాట. ఓకే. సో అలాగా వాళ్ళు ఈ మనకు కావలసినవన్నీ ఇస్తూ ఉంటారు. అయితే మనకు ఉన్నటువంటి సెంటిమెంట్స్లో ఏంటి అంటే మనం డైరెక్ట్గా భగవంతుని ఆరాధించకుండా మనము వివిధ రకాలైనటువంటి
దేవతారాధన చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. కృష్ణ ఇక్కడ ఏమంటున్నారంటే కాంక్షితం కర్మాణం సిద్ధిం యజంతే ఇహ దేవత క్షిప్రం హి మానుషలోకే సిద్ధిర్భవతి కర్మజ. ఒకవేళ గనక నన్ను నువ్వు భగవంతుడు అని అక్సెప్ట్ చేయలేకపోతే ప్రాబ్లం ఏం లేదు. నువ్వు నీకు నచ్చిన ఆరాధన, నీకు నచ్చిన దేవత ఆరాధన చేసుకో. దానివల్ల నువ్వు పొందవలసినటువంటి సిద్ధులన్నీ పొందుతున్నావు. అంటే నీ జీవితానికి కావలసినటువంటి కామ్యమైన కోరికలన్నీ పొందుతున్నావు. కానీ ఒకవేళ ఆ, నన్నే పరమ విధిగా నువ్వు గనుక ఆ, ఆరాధిస్తే, ఓకే, ఆ, నన్నే పరమవిధిగా ఆరాధిస్తే దానికి ఇంకో గొప్ప ప్రయోజనం ఉందన్నమాట ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా తనని ఫోర్స్ఫుల్గా నమ్మమని చెప్పడనమాట. అది భగవంతుడికి యొక్క ఆ, భగవంతుడికి అసలు చెప్పడు. ఎందుకంటే ఒక వ్యక్తిని మనము తన స్వతహాగా మనని అభిమానిస్తున్నారనుకోండి, అది చాలా బాగుంటుంది. లేదు మనం వాళ్ళని మీరు నన్ను అభిమానించాలి అని డిమాండ్ చేసామనుకోండి, ఆ వ్యక్తి అయిష్టంగా మనని అభిమానిస్తారు. దానివల్ల ఆ, ఆ వ్యక్తికి మీరు మంచి చేయాలనుకున్నా కూడా దాన్ని ఆ వ్యక్తి స్వీకరించలేడు. అవునా కాదా? హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ. Yes, yes. ఓకే. అదే విధంగా భగవంతుడి యొక్క ఉద్దేశం కూడా ఏంటి అంటే మనుష్యులు స్వతహాగా తాము తనని గురించి తెలుసుకొని ఇష్టపడితే ఓకే. తాను కాకుండా ఆ, వాళ్ళు ఏ ఏ ఆరాధన చేసినా కూడా అది ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు. సో మనకి మనుష్యుడికి రెండు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో వివిధమైనటువంటి ఆరాధనలు చేస్తూ మనం ఈ భౌతిక జీవితంలో జీవించడానికి ఏమేం కావాలో వాటన్నిటినీ వాటి ఆ, కావలసిన వాటికంటే ఎక్కువ కోరుకొని జీవిస్తూ ఇక్కడే ఉండిపోవడము. ఇంకొకటి లేదు, నేను మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం అనేటువంటి ఈ చక్రాన్ని ఆపి ఇంకా మళ్ళీ పుట్టేటటువంటి ఆ చాలా దుఃఖభూయిష్టమైనటువంటి స్థితికి వెళ్ళకుండా ఉండే ఆ సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితికి వెళ్ళాలి అని ఉద్దేశంతో చేసే ఒక ఆ, ప్రయత్నం రెండో ఆప్షన్. ఓకే. సో మొదటిదేమో మనకి తాత్కాలికమైనటువంటి ఆ, ఉపయోగాల్ని సమకూరుస్తుంది. రెండవదేమో శాశ్వతమైనటువంటి ఆ, ఉపయోగాన్ని మనకి సమకూరుస్తుంది. సో మనుష్యుడికి ఆ, ఆప్షన్ అన్నమాట. తాను ఏది తాత్కాలికమైనటువంటి ఉపయోగాల గురించి ఆ, ఆరాధన ఉండాలా, లేదంటే శాశ్వతమైనటువంటి ఉపయోగం గురించి ఆరాధన ఉండాలా అనేటువంటిది ఎవరికి వారు తెలుసుకోవలసినటువంటి విషయం అన్నమాట. అయితే మనకి ఆచార్యులు ఏం చెప్తారంటే ఎలాగో మనం ఆరాధన చేస్తున్నాం కదా, ఇదే ఆరాధన శాశ్వతమైనటువంటి ప్రయోజనం గురించి చేస్తే చాలా బాగుంటుంది కదా, సమయం కూడా ఆ, వినియోగించుకుంటాం వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి శాశ్వతమైనటువంటి ఆ ఉపయోగం గురించి మన ఆరాధన ఉండాలని మన ఆచార్యులు అలాగే భగవంతుడు కూడా చెప్తారనమాట. ఇప్పుడు అయితే అందరూ ఒకే విధమైనటువంటి మానసిక స్థితితో ఉండరన్నమాట. అందు గురించనే భగవంతుడు ఏం చెప్తున్నారంటే చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణకర్మ విభాగస తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. అందుకే అర్జున, 4 వర్ణాలను సృష్టించాను నేను ఈ సమాజంలో. వాళ్ళ వారి వారి గుణానుగుణంగా నేను వర్ణాలను సృష్టించాను. ఒకరికేమో చాలా చదువుకోవాలి, చాలా జ్ఞానం తెలుసుకోవాలి అని ఉంటుంది. ఒకరికేమో నేను పరిపాలన చేయాలనేటటువంటి గుణం ఉంటుంది. ఒకరికేమో ఆ, నేను చాలా వ్యాపారం చేయాలని ఉంటుంది. ఒకరికేమో పరిపాలన చేయలేడు, వ్యాపారం చేయలేడు, చదువు అంత తొందరగా గుర్తుకుండవు, అంత చదవలేడు. మరి అతని పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళకి సేవ చేస్తే అతను కూడా తరించే విధంగా 4 వర్ణాలను సృష్టించారనమాట. ఓకే. సో మనం ఏం చేసామంటే 4 వర్ణాలని 4,000 కులాలుగా మనము విభజించి పడేసామన్నమాట. సో భగవంతుడు కుల వ్యవస్థ భగవంతుడు తీసుకురాలేదు. భగవంతుడు కేవలం వర్ణ వ్యవస్థ ఇచ్చారనమాట. అది అది ఆ వ్యవస్థ కూడా వారి యొక్క గుణ అనుగుణంగా ఏ విధమైనటువంటి గుణంతో ఉంటారో ఆ గుణానుగుణంగా. ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా తక్కువ ఆ, స్థితిలో ఉండవచ్చు. ఉదాహరణకి మనకి వాల్మీకి రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షి ఉన్నారు. ఆయన ఆ, దోపిడి దొంగ ఆయన ఒకప్పుడు. ఓకే.
చాలా చాలా నీచమైనటువంటి మనస్తత్వంతో ఉండేవారు ఆయన. ఆయనని నారద మహర్షి కలిసి ఆయనకి జ్ఞానబోధ చేసి రామనామం ఇచ్చిన తర్వాత ఆయన గొప్ప మహర్షిలాగా అవతరించాడనమాట. ఇప్పుడు ఆయన రామనామం తీసుకొని చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయన చాలా సాత్వికమైనటువంటి ప్రవృత్తితో సాత్వికమైనటువంటి బుద్ధి ఆయనకు వచ్చింది. చాలా గొప్ప ఆ, తేజస్సు ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఆయన గుణమే మారిపోయింది. ఇప్పుడు అలాంటి వ్యక్తిని మనం, మీరు ఇంతకుముందు గజ దొంగ కదా కాబట్టి మీరు గజ దొంగని అని అంటే తప్పు అది. సో ఆయన గుణం ఇప్పుడు మారిపోయింది కాబట్టి ఆయన ఒక గొప్ప మహర్షి స్థితికి వెళ్ళాడు. సో కాబట్టి అక్కడ మనము ఆ అంతకుముందు ఉన్నటువంటి వర్ణాన్ని మనము అటాచ్ చేయలేమన్నమాట. ఇలాగే సమాజంలో కూడా ఉన్నటువంటి మనుషులు తమ తమ గుణాలను అనుగుణంగా వారికి వర్ణం ఆ, ఆపాదించబడుతుందన్నమాట. ఓకే. తర్వాత ఆ, నేను ఈ సృష్టిలో నేను చేయాల్సినటువంటి కర్మ లేదు, కానీ మళ్ళీ మళ్ళీ నేను మిమ్మల్ని ఉద్ధరించడానికి చేస్తూ ఉంటాను అని చెప్పి ఇక్కడ ఒక ఆ, ఇక్కడ వరకు మనము ఈ అధ్యాయంలో ఇక్కడ వరకు కూడా మనము ఆ, ఈ మొదటి 11 శ్లోకాల్లో ఏది దివ్యమైనటువంటి జ్ఞానము, ఎటర్నల్ నాలెడ్జ్ అంటే శాశ్వతమైనటువంటి జ్ఞానం ఏది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఈ అనేటువంటి ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి ఇయర్స్ అనే ఆ, నామంలో ఈ అనేటువంటి పేరు ఏదైతే ఉందో, అక్షరం ఏదైతే ఉందో, దానికి మనము ఆ ఆ ఈ అనే అక్షరం ఎటర్నల్ నాలెడ్జ్ గురించి 11 శ్లోకాల్లో నేర్చుకున్నాం. ఏది భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఎన్నో వందల లక్షల సంవత్సరాల క్రితము ఇచ్చారు. కాబట్టి ఇది శాశ్వతమైనటువంటి జ్ఞానము అని తెలుసుకున్నాము. తర్వాత ఆ, 12వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు కూడా 15వ శ్లోకం వరకు కూడా ఆ, ఏది అక్యురేట్ నాలెడ్జ్ అంటే ఆ, ఏది తెలుసుకోవాలి, ఆ, సరైన అంటే జ్ఞానం, సరైనటువంటి అవగాహన, భగవంతుని చేరుకోవడానికి ఆ, ఏ విధమైనటువంటి ఏ, అవగాహనతో ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకి తర్వాతి శ్లోకాల్లో ఉంటుందన్నమాట. అయితే కృష్ణ ఏం చెప్తారంటే, మనం ఒక విషయం ఏం తెలుసుకున్నామంటే, ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఏంటి అంటే ఆ, వివిధ రకాలైనటువంటి ఆరాధన చేయడం వల్ల తాత్కాలికమైనటువంటి ఆ, విషయాలు పొందుతూ ఉంటాము. శాశ్వతమైన ప్రయోజనం గురించి పొందాలి అంటే సింపుల్. కృష్ణ ఏం చెప్తారంటే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్మోహం నైతి మామేతి సోర్జున. ఎవరైతే నేను ఎందుకు అవతరిస్తున్నాను, ఏ ప్రయోజనం గురించి అవతరిస్తున్నాను అనేటువంటి విషయాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నన్ను పొందుతున్నారు. శాశ్వతమైనటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో, ముక్తి అనేటటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో అది పొందుతున్నారు. సో మనుష్యుడు భగవంతుని గురించి తెలుసుకునేటటువంటి ఆ, సాధన చేశాడు అనుకోడు. ఎప్పుడైతే మరి ఇప్పుడు మీరు అందరు కూడా భగవద్గీత వినడానికి ఇక్కడ సమావేశమయ్యారు, మీరు ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడానికి ఆ, సాధన చేస్తున్నారు అని అనవచ్చు అన్నమాట. మిమ్మల్ని అందరినీ కూడా ఇదొక ఎక్సర్సైజ్. ఈ జ్ఞానం నేర్చుకోవడానికి మీరు చేసేటటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, వినడం అనేటటువంటి విషయం ఏదైతే ఉందో, ఇది సాధన అవుతుంది. సో దీన్ని సాధన అంటారనమాట. సో అలాగా భగవంతుని గురించి తెలుసుకునేటటువంటి సాధన ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని మనకి సమకూరుస్తుంది. అలా కాకుండా మనం వివిధమైనటువంటి ఆరాధనలు చేయడం వల్ల తాత్కాలికమైన ప్రయోజనాలు పొంది మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం అనమాట. ఓకే. సో ఆ విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. తర్వాత ఆ, అవగాహన, అసలు భగవంతుడు ఎవరికి ఏ విధమైనటువంటి ఏ గుణానుగుణంగా వాళ్ళని ఏ వర్ణానికి ఏ వర్ణంలో పెట్టారో అనేటటువంటి అవగాహన విషయాల్ని మనం తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఆ కర్మ గురించినటువంటి విషయాలు తెలుసుకుంటాం అనమాట. నిన్నటి వరకు నిన్న కర్మయోగంలో ఆ, మనుషులకి మొట్టమొదట భగవంతుడు ఆ, ఎలాంటి నియమాలు పెట్టాడు, ఏ కర్మ నియమాలు పెట్టాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఈరోజు ఈ అధ్యాయంలో తెలుసుకోబోయేటటువంటి కర్మ విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటివంటే, మనకు మనని ఎలాంటి బంధనాల్లోకి నెట్టకుండా ఉండే విధంగా
ఏ విధంగా మనం కర్మ చేయాలి అనేటటువంటి విషయాన్ని కొద్దిగా లోతుగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామన్నమాట. ఈఏఆర్, ఆర్ అంటే రియాక్షన్ లెస్. ఓకే, సో రియాక్షన్ లెస్ కర్మస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. కృష్ణ ఏమంటాడంటే ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి కురు కర్మ ఇవ తస్మాత్వం పూర్వైహి పూర్వతరం కృతం. ఆయన అర్జున, మీ పూర్వీకులు అందరూ కూడా ఆ చక్కగా కర్మ గురించి అవగాహన ఉండి వాళ్ళు గొప్పగా కర్మలను ఆచరించారు. నువ్వు కూడా అలా చెయ్యాల్సిందే, నువ్వు కూడా అలా చెయ్యు, మీ మీ తాత ముత్తాతల్ని నువ్వు కూడా అనుసరించు అని చెప్తూ భగవంతుడు ఏం చెప్తాడంటే అసలు కర్మ ఏది అకర్మ ఏది, ఆ, కిం కర్మ కిమకర్మేది కవ్యోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షస్య అశుభాత్. కర్మ ఏది అకర్మ ఏది అనేటటువంటి విషయంలో చాలా చాలా జ్ఞానులు కూడా పొరపాటు పడుతూ ఉంటారు. కానీ నేను నీకు చక్కగా కర్మ ఏది అకర్మ ఏది అనేటటువంటి విషయాన్ని చెప్తాను, అది విన్నంత మాత్రం చేత నువ్వు మోక్షాన్ని పొందుతావు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, సో కృష్ణ ఏమంటాడంటే కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణాశ బోద్ధవ్యం గహన కర్మణోగతి. కర్మ గురించి చెప్తాను నీకు, అకర్మ గురించి చెప్తాను, అలాగే వికర్మ గురించి చెప్తాను అని మూడు విధాలైనటువంటి విషయాల గురించి చెప్తున్నాను. ఇది చాలా శ్రద్ధగా వినండి. కొద్దిగా మీరు సరిగా వినకపోతే ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో భగవంతుడు ఏ ఏ విషయాల గురించి చెప్తున్నా అంటున్నారు ఇక్కడ? ఎవరైనా రిపీట్ చేయండి. అకర్మ వికర్మ. కర్మ 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 అకర్మ వికర్మ వికర్మ. ప్రభుజీ. వెరీ గుడ్. ఓకే, కర్మ అకర్మ వికర్మ. ఓకే, ఇప్పుడు వికర్మ. కర్మ కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. ఓకే, సో కర్మ అంటే మనం చేయవలసినటువంటి విధులు, ఓకే, పనులు. ఆ, వికర్మ అంటే నిషేధించబడినటువంటి పనులు, ఓకే, చేయకూడనటువంటి పనులు. ఓకే. అకర్మ అంటే ఆ, ఎలాంటి మనం పని చేస్తాము కానీ దాని వల్ల ఎలాంటి బంధనాల్లో మనం చిక్కుకోమన్నమాట. ఓకే. అయితే కృష్ణ ఏమంటాడంటే ఆ, కర్మణ్య కర్మ యః పశ్యేద్ అకర్మాణి చ కర్మయ అంటాడనమాట. కర్మణ్య కర్మ యః పశ్యేద్ అకర్మాణి చ కర్మయ అంటే నాయన అర్జున, నువ్వు ఆ, కర్మలో అకర్మని చూడు. కర్మణ్య కర్మ యః పశ్యేద్ అకర్మాణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్ అంటాడనమాట. నువ్వు కర్మలో అకర్మని చూడు, అకర్మలో కర్మని చూడు. ఇలాగే చాలా బుద్ధి పెంపొందించుకున్నట్టు వాళ్ళు, చాలా బుద్ధిమంతులందరూ కూడా ఈ విధంగానే ఆ, కర్మలో అకర్మని చూస్తారు, అకర్మలో కర్మని చూస్తారు. అలా చూడడం వల్ల, అలా చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి కర్మబంధనాల్లో చిక్కుకోరు, వాటి నుండి బయటపడతారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారనమాట ఇక్కడ. ఓకే, సో కృష్ణ ఏం చెప్తున్నారు? ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. స్నేహ మాతాజీ చెప్పండి. పర్లేదు, మీకు ఎంత వరకు అర్థమైందో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రభుజీ కృష్ణ డాట్ చెప్తున్నారుకి మనం కర్మ చేస్తున్నాం, దాన్ని ఏమంటారు ఏ యాక్టివిటీలో మనం యాక్టివిటీ చేస్తున్నాం కదా, దాంట్లో దేనిలో చిక్కుకోవద్దు, అలా చేయండి అని చెప్తున్నాం. వెరీ గుడ్ మాతాజీ. సో కర్మలోనే అకర్మ చూడు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కర్మ చెయ్యాలి వాళ్ళు. ఓకే, చేయకుండా ఉండలేరు. నహి కర్మ, నిన్న చెప్పాడు కదా భగవంతుడు, ఎవ్వరు కూడా ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు, ప్రతి ఒక్కరు కర్మ చేయాల్సిందే అని చెప్పారు కదా. అయితే ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ, చక్కటి వృత్తాంతం చెప్తాను మీకు. ఆ, ఒకసారి ఏం జరుగుతుందంటే వారణాసి నగరంలో వశిష్ఠ ముని ఆ, ఆశ్రమం
గంగకి ఇటువైపులా యువతల వైపు ఎక్కడైతే విశ్వేశ్వరాలయం ఉంటుందో ఆ వైపుకి ఆయన ఆశ్రమాన్ని నిర్మించుకొని తన సతీమణితో పాటు పిల్లలతో పాటు ఆయన నివాసం ఉంటారనమాట. గంగకి అవతల వైపుకి అగస్త్య ముని ఆయన ఆ, బ్రహ్మచారి, ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట రోజు, ప్రతిరోజు కూడా. అయితే ఆ, ఈ వశిష్ఠుడి యొక్క వశిష్ఠముని అందరికీ తెలుసా? ఎంతమందికి తెలుసు వశిష్ఠముని? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రాముని గురువు, ఆ శ్రీరామ రామచంద్రమూర్తి యొక్క కులగురు రామచంద్రమూర్తి ఆయన కులగురు. వశిష్ఠ మహర్షి. ఆయన భార్య పేరు అరుంధతి దేవి. అరుంధతి దేవి బహుశా అందరికీ తెలుసు అనుకుంటా. తెలుసు తెలుసు అరుంధతి దేవి? తెలుసు ప్రభు. వెరీ గుడ్. ఎవరు? అరుంధతి నక్షత్రం చూడమంటారు కదా. వెరీ గుడ్. పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూడమంటారన్నమాట. ఎందుకు అంటే, ఇక నాయన ఇప్పటి నుంచి, ఇప్పుడు పెళ్ళైంది కదా, ఈ ప్రతిరోజు నీకు చుక్కలు కనబడతాయి కాబట్టి ఈ రోజు నుండి నువ్వు చుక్కలు చూడడం అలవాటు చేసుకో అని చూపిస్తారనమాట. ఓకే. సో అందుకు అలా అని కాదు కానీ దానికి ఒక వెనకాల ఒక గొప్ప రహస్యం ఉందన్నమాట. సో అరుంధతి దేవి వశిష్ఠుడి యొక్క భార్య. ఆవిడ ఏమంటుందంటే వశిష్ఠుడితోటి, స్వామి, అవతల వైపుకి అగస్త్యుడు తపస్సు చేసుకుంటున్నాడు కదా, మనం ప్రతిరోజు కూడా ఆయనకి చక్కగా ఆతిథ్యం ఇద్దాం, ఆయనకి కావలసినటువంటి భోజనం అవన్నీ కూడా మనం ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మనం గృహస్థులం కదా, గృహస్థులకి బ్రహ్మచారులని చూసుకోవడం అనేటువంటి కర్తవ్యం ఉంటుంది కదా, బ్రహ్మచారులని అలాగే సన్యాసులని వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాల్సినటువంటి బాధ్యత గృహస్థులదే కదా. కాబట్టి ప్రతిరోజు నేను ఆయనకి భోజనం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారంటే చక్కని ఆలోచన దేవి చెయ్యి అంటాడనమాట. అనగానే వీడు ప్రతిరోజు చక్కటి ఆహారాన్ని భోజనాన్ని వంట చేసుకొని గంగ దాటి వెళ్ళి ఆయనకి ఇస్తుందన్నమాట. ఆయనకి భోజనం ఆయనే రోజు తింటూ ఉంటాడు. ఇలా జరుగుతుంటే కొంతకాలానికి ఏం జరుగుతుందో, ఓ రోజు ఆవిడ భోజనాన్ని చక్కగా వంట చేసుకొని గంగా నది దాటి వెళ్ళి అవతల వైపు వెళ్ళి అగస్త్యుడికి భోజనం పెడదామని రెడీ అవుతుంది. ఆ గంగ నదికి దగ్గరికి వెళ్ళేసరికి గంగ చాలా చాలా ఫాస్ట్ గా ప్రవహిస్తుంది అనమాట. ఎప్పుడు లేనటువంటి వరదతోటి గంగ ప్రవహిస్తుంది. అయ్యో, సమయం అయిపోతుంది, ఆయనకి భోజనం తీసుకెళ్ళాలి, గంగ ఏమో ఇంత ఫాస్ట్ గా ప్రవహిస్తుంది, నేను అటు సైడ్ అటువైపు దాటలేకపోతున్నాను ఎలా అని చెప్పి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట ఆవిడ. స్వామి, ఆ గంగ ఇంత చాలా ఫాస్ట్ గా ప్రవహిస్తుంది కదా, నేను అటు సైడ్ వెళ్ళలేకపోతున్నాను, ఎలా, ఏం చేయాలి, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి, గంగ ప్రవాహం తగ్గడానికి ఆ నాకు ఒక ఉపాయం చెప్పండి, తగ్గించడానికి నాకు ఒక ఉపాయం చెప్పండి అని అడుగుతుంది అనమాట. అడగానే ఈయన ఏం చెప్తాడంటే, నువ్వు గంగ దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పు ఆ అంటాడు. ఏం చెప్పాలి స్వామి అంటే, గంగ దగ్గరికి వెళ్ళి, ఆ బ్రహ్మచారి వశిష్ఠుడి దగ్గర నుండి వస్తున్నాను నేను, దయచేసి దారివు గంగా అని చెప్పు అంటాడనమాట. ఈ విషయాన్ని గంగకి చెప్పు అంటాడనమాట. అనగానే ఆవిడ ఆశ్చర్యపోతుంది. అదేంటి, మీరు బ్రహ్మచారి ఏంటి, ఆ, మాకి ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా అని ఆవిడకి డౌట్ వస్తుంది. కానీ సమయం అయిపోతుందని అడగకుండా, సరే మా ఆయన చాలా గొప్పవారు కాబట్టి, ఆయన చెప్పింది ఆ, ఋషులు కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో ఏదో ఉంటుందని చెప్పి ఆవిడ గంగ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. బ్రహ్మచారి వశిష్ఠుడి దగ్గర నుండి వస్తున్నాను, దారివు గంగా అనగానే ఆవిడ ఆగిపోతుంది. మొత్తం ప్రవాహం ఆగిపోతుంది. ఈవిడ మెల్లగా అటువైపు వెళ్ళిపోతుంది, ఆయనకి భోజనం పెడుతుంది, ఆయన చక్కగా భోజనం చేస్తాడు, మళ్ళీ అన్ని పాత్రల్ని కడుక్కొని మళ్ళీ రిటర్న్ వద్దామనేసరికి మళ్ళీ గంగ ప్రవహిస్తుంది. అప్పుడు అగస్త్యుడికి చెప్తుందన్నమాట ఈవిడ, ఇలాగా నేను వచ్చేప్పుడు కూడా ఇట్లా చాలా ఫాస్ట్ గా ప్రవాహం ఉండేది, కానీ తగ్గడానికి మా వారేమో ఒక అబద్ధం ఆడమన్నారు, నేను ఆ అబద్ధం ఆడితే గంగా అది సత్యం అనుకుని ఆవిడ ఆగిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదంటే, అగస్త్యుడు ఏం చెప్తాడంటే, నిరాహారి అయినటువంటి అగస్త్యుడి దగ్గర నుండి వస్తున్నానని చెప్పి గంగకి చెప్పు, గంగా గంగా, నేను నిరాహారి అయినటువంటి అగస్త్యుడి దగ్గర నుండి వస్తున్నాను, దారివ్వు అని అడుగు అని చెప్తాడనమాట. చెప్పగానే ఆవిడ మళ్ళీ ఆశ్చర్యపోతుంది. అదేంటి, ఇప్పుడే కదా చాలా ఆ మంచి చక్కటి భోజనం తిన్నారు, ఈయన నిరాహారి ఏంటి అని చెప్పేసి ఆవిడ ఆశ్చర్యపోతుంది. సరే అని వెళ్ళి చెప్తుంది గంగకి. చెప్పగానే గంగ ఆగిపోతుంది. మళ్ళీ ఇటు సైడ్ వస్తుంది. ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఆవిడకి ఇక్కడ రెండు సంశయాలు, రెండు డౌట్స్ అయిపోయినాయి. అదేంటి, మా ఆయన బ్రహ్మచారి ఎలా అయ్యాడు, ఇప్పుడే ఇక్కడ పీకల దాకా తిన్నటువంటి వ్యక్తి నిరాహారి ఎలా అయ్యాడు అనే సంశయాలు రెండు తిరుగుతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వశిష్ఠుని అడుగుతుంది అనమాట. స్వామి, నాకు మీరు తొందరగా నాకు ఈ డౌట్స్ క్లారిఫై చేయాలి. ఆ మీరు చెప్పినటువంటి విషయం, మీరు బ్రహ్మచారి ఎలా అయ్యారు
అసలు మనకి 100 మంది వశిష్ఠుడికి 100 మంది పిల్లలు అనమాట. మనకి 100 మంది పిల్లలు ఉన్నారు, నేను మీ భార్యనున్నాను, ఆ, మీరు బ్రహ్మచారి ఎలా అయ్యారు అని అడుగుతుంది అనమాట. అడగగానే ఆయన చెప్తాడనమాట, ఆ, అరుంధతి, బ్రహ్మచర్యం అనేటువంటిది ప్రతి ఒక్క ఆశ్రమానికి ఆ, వేరుగా ఉంటుంది. మనం గృహస్థులం. ఓకే. మనం గృహస్థులమే కానీ మనము ఆ, చక్కటి సత్సంతానాన్ని, మన గృహస్థుల యొక్క కర్తవ్యం, గృహస్థులు చేయవలసినటువంటి కర్మలు ఏంటి అంటే ఆ, చక్కగా ఆధ్యాత్మిక జీవితం జీవించాలి, భగవత్ చింతనతో జీవించాలి, అలాగే చక్కటి సత్సంతానాన్ని కనాలి, ఆ సత్సంతానాన్ని చక్కగా మంచి ఆధ్యాత్మిక చింతనతో పెంచాలి, అలాగే సాధు సత్పురుషులకి ఆతిథ్యం ఇస్తూ ఉండాలి. ఇది గృహస్థులు చేయవలసినటువంటి కర్మలు. ఓకే. సో ఈ కర్మలు కనుక మనం చేస్తే మనం బ్రహ్మచర్యంలో ఉన్నట్టే. సో మనం అవన్నీ ఆల్రెడీ చేస్తున్నాం కదా, కాబట్టి నేను బ్రహ్మచారిని అయ్యాను. సో ఇది సత్యం. అందు గురించని గంగ నీకు దారిచ్చింది అని చెప్తాడు. మరి ఇప్పుడు అగస్త్యుడు నిరాహారి ఎలా అయ్యాడు? నా ముందే కదా, నేనే ఆయనకి భోజనాన్ని పెట్టాను కదా, ఆయన నిరాహారి ఎలా అయ్యాడు అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట. సో ఏ వ్యక్తి అయితే కేవలం తన శరీరానికి ఎంతైతే అవసరమో అంత మాత్రమే స్వీకరిస్తాడో అది ఉపవాసం కిందనే లెక్కకొస్తుంది దేవి అని చెప్తాడనమాట. సో మనం అంటే శరీరానికి మళ్ళీ తర్వాత పూట తింటామో లేదో అనేటటువంటి ఆలోచనతోటి నెక్స్ట్ పూట తినాల్సింది కూడా కవర్ చేసేస్తాం అనమాట. ఎందుకంటే భయం మళ్ళీ ఉంటుందో ఉండదో అని. కానీ ఆ, స్- గొప్ప తపస్సు చేసే వాళ్ళు శరీరం నిలబడడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటారన్నమాట. సో ఆయన శరీరం నిలబడడానికి ఎంత అవసరమో అంతే తిన్నాడు. మళ్ళీ ఎప్పుడు కూడా నేను అది వండి తీసుకురా, ఇది వండి తీసుకురా అని అడగలేదు. నువ్వు ఏది పెడితే అది తిన్నాడు. కాబట్టి ఆయన నిరాహారియే, నిరాహారం కిందకి, ఉపవాసం ఉన్న ఆయన కిందకే లెక్కకొస్తాడని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఆవిడకి సంశయం తీరుతుందనమాట. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరెవరు వాళ్ళకి ఏ ఏ కర్మల్ని ఇచ్చారో, ఏ ఏ కర్మలు వాళ్ళకి చేయవలసినటువంటి బాధ్యత ఉందో వాటిని సక్రమంగా చేయడం వల్ల ఆ కర్మలే వాళ్ళకి బంధరాహిత్యాలు అయిపోతున్నాయి అన్నమాట. ఇది ఎలా ఉంటుంది అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ఆ, పెద్ద గొడవ జరుగుతుంది అనుకోండి ఒక చోట. గొడవ జరుగుతుండే ఓ పోలీస్ ఆయన వెళ్ళాడు అనుకోండి, వెళ్ళి అక్కడ ఆ గొడవ పడుతున్నటువంటి, కొట్లాడుతున్నటువంటి వ్యక్తులని ఈయన 4 తగిలించి అందరినీ చెల్లా చెదరు చేశాడు అనుకోండి. ఓకే. సో ఇప్పుడు ఆయన ఎవరైనా అరెస్ట్ చేస్తారా? హరే కృష్ణ. లేదు ప్రభు. ఎందుకు అరెస్ట్ చేయరు పోలీస్ ఆయన్ని? ఆయన డ్యూటీ ఆయన చేసి డ్యూటీ కదా, సో ఆయన ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేసి. ఆయన ఆయన చేయాల్సినటువంటి బాధ్యత కర్తవ్యం ఆయన ఆయన చేశారు. చేశారు. చేశారు, వెరీ గుడ్. ఇప్పుడు అదే గొడవ జరుగుతున్న ప్రదేశంలో నలుగురు కొట్టుకుంటుంటే పోలీస్ ఆయన నిల్చొని వాళ్ళు ఆల్రెడీ హింస చేస్తున్నారు కదా, నేను మళ్ళీ ఎందుకు వెళ్ళి వాళ్ళని కొట్టి చెదరగొట్టడం అని చెప్పేసి చేతులు కట్టుకొని అట్లే చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు అది ధర్మం కాదు. ధర్మం కాదు. ఓకే, సో ఆయన సస్పెండ్ చేసేస్తారు డ్యూటీలో నుండి, నువ్వు నీ బాధ్యత నిర్వర్తించలేదని చెప్పేసి. సో అలాగే మన జీవితంలో కూడా మనము మనకి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించడం వల్లనే మనం బంధరాహితులం అయిపోతున్నాం. అంటే కర్మ బంధనాల్లో చిక్కుకోవట్లేదు. ఎప్పుడైతే అవి నిర్వర్తించట్లేదో అప్పుడు మనం ఈ బంధనాల్లోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు అర్జునుడు అక్కడ యుద్ధరంగంలో తన చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి? యుద్ధం చేయాలి. ఆ యుద్ధం తాను చెయ్యాలి. అది చేయకపోవడం వల్ల అది ఆ, ఆ యుద్ధం చేయకపోవడం వల్ల అది ఆయనకి బంధన, అదొక బంధనం అయిపోతుంది అనమాట. దానివల్ల వచ్చేటటువంటి రియాక్షన్స్, ఫలితాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ఒకవేళ ఆయన కర్తవ్యం యుద్ధం కాబట్టి ఆయన, అది హింస కావచ్చు కానీ ఆయన కర్తవ్యం అది కాబట్టి అది చేస్తే ఆయన ఆ కర్మబంధనాల నుండి బయటపడతాడన్నమాట. సో మనం కూడా ఆ, మనం ఏ స్థితిలో ఉన్నా, మనకి ఏ పొజిషన్లో ఉన్నా, మన మన మీద ఏవైతే కర్మలు ఉన్నాయో వాటిని సక్రమంగా చేయడం వల్లనే మనం వాటి నుండి అవే అకర్మల్లాగా అయిపోతున్నాయి అన్నమాట. కర్మ అంటే మనం చేయవలసినటువంటి పని, అలాగే మనం అనుభవించాల్సినటువంటి ఫలితం. అకర్మ అంటే దానికి ఇంకా ఏ యాక్టివిటీ లేదు, ఏ పని లేదు. ఓకే. సో మనం ఎప్పుడు బంధనాల్లోకి చిక్కుకుంటున్నామంటే మనం చేసినటువంటి పని వల్ల ఉద్భవించేటటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మంచో చెడో ఏదో ఒకటి.
సో దాంట్లో మనం చిక్కుంటున్నాము. అలా ఉండకుండా ఉండాలి అంటే మనం సక్రమంగా ఏ విధంగా చేయాలో మన బాధ్యతను తెలుసుకొని ఆ విధంగా చేయడం వల్ల వాటి నుండి బయటపడుతున్నాం. ఇది కర్మ గురించినటువంటి గహనమైనటువంటి విజ్ఞానం. ఎంతమందికి అర్థమైంది? ఇంకా అర్థం కాలే ప్రభు. కర్మలో అకర్మను, అకర్మలో కర్మను ఆ, చూసేవాడు ఆ, ఏంది? ఓకే. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ అంటే ఇందాక నేను చెప్పిన ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏం చేస్తుంటారు ప్రభు? మీ ఉద్యోగం చేస్తారా, ఏంది? వ్యాపారం చేస్తారా? నేను రిటైర్డ్ ప్రభు. ఓకే, రిటైర్డ్. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఓకే. ఏ ఉద్యోగంలో ఉండేవారు మీరు? బ్యాంక్. ఓకే, బ్యాంక్ ఎంప్లాయీ మీరు. ఓకే, ఓకే. సో ఇప్పుడు బ్యాంక్ జాబ్ చేస్తున్నప్పుడు మీరు బ్యాంకులోకి వచ్చినటువంటి కస్టమరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పని గురించి అయితే వచ్చారో ఆ పని మీరు వాళ్ళకి చేసి పెట్టారనుకోండి, అది వాళ్ళకి దేని గురించి వచ్చారో, వాళ్ళ ఎందుకు వచ్చారో తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని చేయవలసినటువంటి బాధ్యత మీది. అంతే కదా? ఓ, అంతే. ఓకే, సో అది మీ బాధ్యత. మీరు ఆ బాధ్యత నిర్వర్తించకుండా ఆ ఎందుకు వస్తే నాకేందిలే అని చెప్పేసి ఊరికే కూర్చున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక అది బాధ్యత రాహిత్యం అవుతుంది కదా. బాధ్యత రాహిత్యం అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే మన మీద ఒక అకర్మ. మన మీద ఒక మచ్చ పడిపోతుంది, ఈయన పని చేయడని చెప్పేసి. అంతే. అంతేనా కాదా? డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటారు. డిసిప్లైన్ యాక్షన్ తీసుకుంటారనమాట. సో ఇప్పుడు మనము జీవితంలో అనుభవించేటటువంటి అన్ని చెడు విషయాలు ఏవైతే ఉన్నాయో, చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకు మనం అనుభవిస్తున్నామంటే మన మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల వాటి నుండి ఉద్భవించినటువంటి ఆ పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అనుభవిస్తున్నాం అనమాట. ఒకవేళ కనుక మనం వీటినే మనము సక్రమంగా మన బాధ్యతలు నిర్వర్తించామనుకోండి, ఇప్పుడు డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటారా మన మీద? ఇంకా అప్రిషియేట్ తీసుకోరు. చేస్తారు మనల్ని. తీసుకోరు. చక్కగా ఆ, జాబ్ చేస్తున్నాడని అప్రిషియేట్ చేస్తారు మనల్ని. సో ఇప్పుడు నువ్వు ఆ, పని చేస్తున్నావు కానీ ఎలాంటి బంధనాల్లో చిక్కుకోవట్లేదు. ఆ, అవును. పని చేయకపోవడం వల్ల కరెక్ట్. బంధనాల్లో చిక్కుకుంటున్నావు. ఓకే. ఓకే, సో అకర్మ అంటే పని చేయకుండా ఉండడము, ఓకే. కర్మ అంటే పని చేస్తూ ఉండడము. నీ కర్మే చేయాల్సి నువ్వు చేయాల్సినటువంటి బాధ్యత, నీ బాధ్యత నువ్వు నిర్వహిస్తున్నావు, దానివల్ల నువ్వు ఆ, ఎలాంటి బంధనాల్లో చిక్కుకోవట్లేదు. పైపెచ్చు నీకు ఇంకా అప్రిషియేషన్ కూడా వస్తుంది. ఏ పని చేయట్లేదు, దానివల్ల నువ్వు మళ్ళీ బంధనాల్లో చిక్కుకుంటున్నావు అనమాట. సో అట్లా మన ఆ, సో మనకున్నటువంటి బాధ్యతల్ని మనము సక్రమంగా ఎప్పుడైతే నిర్వర్తించాలనేటువంటి జ్ఞానం తెలుసుకుంటామో అప్పుడు ఆ, మనకి ఎలాంటి బంధనాల్లో చిక్కుకోకుండా మనం బయటపడతాం అనమాట. సో అది ఆ, అర్జునుడికి కృష్ణుడు అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని మనందరికీ కూడా భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో భగవంతుడు భగవద్గీత ఆ, అన్ని వదిలిపెట్టాలని కాదు, మన మీద ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని సక్రమంగా చేయడానికి ఏ విధమైనటువంటి జ్ఞానం మనకు అవసరమో అది అందిస్తారనమాట. అయితే కృష్ణ ఏం చెప్తారంటే యదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమచర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపీన నిబుధ్యతే. మనం చేసినటువంటి కర్మ వల్ల ఏమైనా ఫలితం రావచ్చు. ఆ ఫలితాన్ని మనము ఆ, సద్బుద్ధితో స్వీకరించామనుకోండి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, నేను చేసిన దానికి భగవంతుడు ఇచ్చాడు ఇది అనేటటువంటి భావనతోని దాన్ని స్వీకరించామనుకోండి, అప్పుడు అప్పుడు కూడా మనం బంధనాల నుండి విముక్తులం అవుతున్నాం అనమాట. ఓకే, సో ఇట్లాగా ఈ విధమైనటువంటి జ్ఞాన స్థితికి రావడానికి మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉన్నాయన్నమాట. నిన్న చెప్పినటువంటి త్యాగపూరితమైనటువంటి కర్మలు చేయడము, అలాగే ఈ అధ్యాయంలో కూడా కొన్ని యజ్ఞాలు చెప్తారనమాట కృష్ణ. ఏంటి అంటే వినడం అనే శ్రవణం అనేటువంటి యజ్ఞము. ఫస్ట్ మనకి ఈ విధంగా నేను ప్రవర్తించాలి అనేటటువంటి బుద్ధి మనకి ఎక్కడి నుండి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ విధంగా ఉండాలో విన్న తర్వాత మనకు ఆ, తెలుస్తుంది కదా, నేను ఏ విధంగా ప్రవర్తించాలని చెప్పేసి. అది కూడా ఒక యజ్ఞం అని చెప్పేసి ఉమ్, ఇట్లా ఏ, కొన్ని యజ్ఞాలు చెప్తారనమాట కృష్ణ. చెప్పి
చివరిగా కృష్ణ ఏం చెప్తాడంటే, భగవంతుడు ఏం చెప్తాడంటే, నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్య కురు సత్తమ. నాతో పాటు అందరూ చెప్పండి. నాయం నాయం ఆయం లోకోస్తి లోకో లోకోస్తి అయజ్ఞస్య అయజ్ఞస్య కు- కుతోన్య కుతోన్య కురు సత్తమాహ. పురుషోత్తమః. ఓకే, భగవంతుడు ఏమంటున్నారంటే, ఓ అర్జున, ఆ, మనుష్యుడు ఈ భౌతిక ప్రపంచంలో పుట్టిన తర్వాత ఏ యజ్ఞము చేయకుండా ఆయన సంతోషంగా ఉండలేడు. మనుష్యుడు ఏ యజ్ఞము చేయకుండా సంతోషంగా ఉండలేడు. ప్రతి మనుష్యుడు కూడా ఏదో ఒక యజ్ఞము చేయవలసిందే అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అయితే మనకి నిన్న పంచమహాయజ్ఞాలు ఇచ్చారు. తర్వాత ఈరోజు భగవంతుడు తన బాధ్యతలు నిర్వహించాలనేటటువంటి ఒక యజ్ఞం ఇచ్చారు. తర్వాత అవి నిర్వర్తించడానికి మనకు కావలసినటువంటి జ్ఞానం పెంపొందించుకోవడానికి చేయవలసినటువంటి సాధనలు అనేటటువంటి యజ్ఞము యజ్ఞాల గురించి చెప్పారు. అలాగే వివిధ రకాలైనటువంటి యజ్ఞాల గురించి చెప్పారు. చెప్పి చివరిగా ఏమంటున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక యజ్ఞం చేయవలసిందే. అలా చేయకపోవడం వల్ల సంతోషంగా ఉండలేరని చెప్తున్నారు అనమాట. సో మనందరికీ కూడా మరి 24/7 మనము భగవంతుడు చెప్పినటువంటి ఈ యజ్ఞాలను మనం చేయగలమా? మన వల్ల అవుతుందా? మనకు ఆ సమయం ఉంటుందా? అవదు లేదు అవదు. ప్రభు. సో అందుకే భగవంతుడు భగవద్గీతలో ఏది చెప్పినా కూడా ఆ మనము ఆచరించే విధంగా ఉండే విషయాల్ని చెప్తాడనమాట భగవంతుడు. మనం ఆచరించలేనటువంటి విషయాల్ని చెప్పడు భగవంతుడు. సో అందరూ ప్రతి ఒక్కరు కూడా సులభంగా చేసేటటువంటి ఒక యజ్ఞాన్ని భగవంతుడు భగవద్గీతలో చెప్తారనమాట. మనకి 10వ అధ్యాయంలో చెప్తారనమాట. కృష్ణ ఏం చెప్తారంటే, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటాడనమాట కృష్ణ. సో అన్ని జపముల్లోకెల్లా ఉత్తమమైనటువంటి యజ్ఞము జపము. ఆ జపయజ్ఞం ఏదైతే ఉందో ఆ జపయజ్ఞాన్ని నేనే అని చెప్తాడనమాట భగవంతుడు. జపయజ్ఞము అంటే ఏంటి అంటే, భగవంతుని యొక్క నామాన్ని మనము ఓ జపమాల మీద జపం చేస్తూ ఉండడం ఏదైతే ఉందో అది జపయజ్ఞం అన్నమాట. సో ఎంతమంది జపయజ్ఞం చేస్తున్నారు? మన క్లాస్ లో ఉన్న వాళ్ళు అందరం చేస్తున్నాం కదా ప్రభుజీ. ఓకే, కొందరు చేస్తున్నారు. ఇంకెంతమంది చేస్తున్నారు జపయజ్ఞం? అంటున్నానండి 16 నాలుగులో. ఓకే. సో 16 భగవంతుని యొక్క నామాన్ని ప్రతిరోజు స్మరించడం ఏదైతే ఉందో ఆ, అదే జపయజ్ఞం అన్నమాట. సో ఈ యజ్ఞం ప్రతి ఒక్కరు చేయొచ్చు. దానికి పెద్ద కష్టమేం కాదు. అవును. అంతేనా కాదా? అవును. సులభమైంది. చాలా సులభమైంది. మరి మీరు ఎక్కడున్నా కూడా భగవంతుని యొక్క నామానికి ఉన్నటువంటి విశిష్టం ఏంటి అంటే, మనం ఎక్కడున్నా కూడా ఆయన నామాన్ని స్మరించుకోవచ్చు. దానికి ఒక నియమం అనేటువంటిది లేదనమాట. సో మనము ఆ మనకి కలియుగంలో ఆ ఒక గొప్ప యజ్ఞాన్ని మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చారనమాట. 500 సంవత్సరాల క్రితము భగవంతుడు ఆ అవతరించారనమాట. భగవంతుడు ఆ, శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారనమాట. అంటే భగవంతుని యొక్క ముఖ్య అవతారాలు మనకి అందరికీ తెలుసు. భాగవతంలో ఆయన యొక్క ముఖ్య అవతారాలని చెప్తారు. 24 ముఖ్య అవతారాల గురించి చెప్తారు. చెప్పి చివరిగా ఏం చెప్తారంటే, ఇవి గాక నేను ఎప్పుడెప్పుడు అవసరం వస్తుందో అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను అని చెప్పి చెప్తారనమాట. అలాగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన భగవత్ స్వరూపమా కాదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అంటే, మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, కొన్ని చిహ్నాల వల్ల మనము ఆ వ్యక్తి అవధూత, భగవంతుని యొక్క స్వరూపమా అని తెలుసుకోవచ్చు. ఓకే. సో అవేంటంటే మనకి చాలా కలియుగంలో చాలా మంది నేను దేవుణ్ణి అని అందరూ చాలా మంది ఎన్నో ఆశ్రమాలు ఓపెన్ చేస్తూ ఉంటారు. కానీ ఆ, అట్లా ప్రతి ఒక్కరు నేను దేవుణ్ణి ఎవరి వారు ప్రకటించుకుంటే వాళ్ళు దేవుడు అయిపోరు. ఒక వ్యక్తి భగవంతుడు అవధూత అని ఆ, మనము తెలుసుకోవాలంటే కొన్ని గుర్తులు ఉంటాయన్నమాట. సో ఆ వ్యక్తి యొక్క పాదాల్లో శంఖ, గద, చక్ర, ధనస్సు, ఆ, ఈ చిహ్నాలన్నీ ఆ వ్యక్తి యొక్క పాదాల్లో ఉంటాయన్నమాట. ఉమ్. ఓకే. సో ఇలాగ ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తిని మనము ఈయన భగవత్ స్వరూపం అని అనుకోవచ్చు.
సో అలాగా అలాంటి స్వరూపాలతోటి అలాంటి చిహ్నాలతోటి ఆవిర్భవించినటువంటి గొప్ప వ్యక్తి చైతన్య మహాప్రభు అన్నమాట. ఓకే, ఆయన పేరు కృష్ణ చైతన్య ఆ, మహాప్రభు. ఆయన 500 సంవత్సరాల క్రితము మనుషులందరికీ కూడా కలియుగంలో వీళ్ళందరూ కూడా భగవద్భక్తికి దూరం అయిపోతున్నారు. దానివల్ల జీవితాల్లో దుఃఖాలు కష్టాలు అనుభవిస్తున్నారు. సో వీళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి భగవన్నామ సంకీర్తం అనేటటువంటి ఒక యజ్ఞాన్ని అందిస్తామని ఆయన అందరికీ కూడా మనుషులందరికీ సులభంగా ఉండే విధంగా హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ రామ హరే రామ 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 హరే రామ హరే హరే అనేటటువంటి ఒక గొప్ప మంత్రాన్ని, ఈ మంత్రము కలి సంతరణ ఉపనిషద్ అనేటటువంటి ఒక ఉపనిషత్తులో ఇచ్చారనమాట. సో ఈ మంత్రాన్ని ఆయన ప్రతి ఒక్క మనుష్యుడికి ఆయన ఉపదేశించారనమాట తన సంకీర్తన ద్వారా. ఓకే, సో ఈ మంత్రం చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాలను కూడుకొని ఉంటుందన్నమాట ఈ మంత్రం. ఆ సో ఈ మంత్రంలో మొత్తం 16 భగవన్నామాలు ఉంటాయన్నమాట. ఓకే, సో ఆ మంత్రం గురించి మనము ఇంకో రోజు చక్కగా ఆ మంత్రం యొక్క విశేష గుణగణాల గురించి తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి ఒక జాతి కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని స్మరించవచ్చు. దానివల్ల భగవంతుడు చెప్పిన విధంగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక యజ్ఞం చేయాలి కాబట్టి చేస్తేనే సంతోషంగా ఉండగలడు, లేకపోతే ఈ లోకంలో సంతోషంగా ఉండలేడని చెప్పి భగవంతుడు చెప్పారు. సో మనం ఈ మంత్ర జపం చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండే విధంగా మనకి అవకాశం ఉంది. సో మనం ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవచ్చు అన్నమాట. అయితే ఇంత గొప్ప జ్ఞానం మనకి ఏ విధంగా సంప్రాప్తిస్తుంది? ఓకే, సో అలాగే ఆ భగవంతుని చేరుకోవడానికి భగవన్నామం చేయడానికి మనకి ప్రేరణ ఏంటి? ఇవన్నీ కూడా సామాన్యంగా రావండి. ఇవన్నీ కూడా మనము ఒక సద్గురువుకి శరణాగతి పొందితేనే మనకి ఇవన్నీ కూడా వస్తాయి. ఎలాగైతే కృష్ణుడికి అర్జునుడు కృష్ణుడికి శరణాగతి పొందాడో, పొందినంత మాత్రం చేత మెల్లమెల్లగా ఆయన యొక్క అజ్ఞానం తొలగిపోతుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము ఒక వ్యక్తికి శరణాగతి పొందితేనే, ఒక సద్గురువుకి శరణాగతి పొందితేనే మనకి ఆ ఈ ధ్యానం నేర్చుకోవాలి, సాధన చేయాలనేటటువంటి ప్రేరణ కలుగుతుందన్నమాట. మరి ఈ జ్ఞానం నేర్చుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల మనకు కలిగేటటువంటి గొప్ప ఉపయోగం ఏంటి అంటే, మనందరికీ కూడా మనం ఎన్నో కర్మలు ఆల్రెడీ చేసి ఉన్నాము. వాటన్నిటి మనం అనుభవిస్తూనే ఉన్నాము. ఇంకెన్ని అనుభవించాలో మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే 3 రకాలైనటువంటి కర్మలు మనుషులు అనుభవించాలి. ఒకటి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఇంకోటి ఆగామి కర్మ అని చెప్పి. సంచిత కర్మ అంటే మనము ఇంకా అనుభవించాల్సినటువంటి కర్మలు ఎన్నో మన అకౌంట్లో ఉంటాయన్నమాట. ఒక్కొక్కటిగా అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు మనము ప్రస్తుతం కరెంట్ సిచ్యువేషన్లో మనము ఏవైతే అనుభవిస్తున్నామో వాటిని ప్రారబ్ధం అంటారనమాట. వీటి నుండి తప్పించుకోలేం, ఇవి అనుభవిస్తూనే ఉండాలి. అలాగే ఇప్పుడు మనం చేసేటటువంటి కర్మల వల్ల ఉద్భవించేటటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఫ్యూచర్లో మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఆ, వి- ఇంత లోతైనటువంటి విషయాలు మనకు అసలు తెలియవు. మనం ఏమనుకుంటామంటే ఏందో నా కర్మ ఇట్లా ఉంది, నా కర్మ ఇలా ఉంది అని బాధపడుతూ ఉంటాం, కానీ ఎందుకు ఇలా ఉంది, దీన్ని మార్చుకోలేమా అనేటటువంటి విషయం మనం ఆలోచించాం. అదే మనకి భగవద్గీతలో భగవంతుడు చెప్పాడనమాట. ఏం చెప్పారంటే యథైతాంసి సమిద్ధాగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే తథా అని చెప్పాడనమాట. ఎలాగైతే ఎండుకట్టెలు ఒక అగ్నిని సమీపించాయనుకో అవి భగ్గుమని మండిపోయి బూడిదైపోతాయి. ఆ విధంగానే ఎప్పుడైతే మనుష్యుడు భగవద్ జ్ఞానం ఆత్మ జ్ఞానమైనటువంటి విషయాల్ని తెలుసుకుంటాడో తాను అనుభవించాల్సినటువంటి కర్మలన్నీ కూడా ఆ కర్మ ఫలితాలు, చెడు కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమైపోతాయి, భస్మమైపోతాయి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట గీతలో. ఓకే, అంటే ఏం జరుగుతుందంటే మనం ఏదైతే చాలా తీవ్రమైనటువంటి అనుభవించేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తీవ్రత తగ్గిపోతుందన్నమాట. ఒకసారి ఆ, ఒకసారి ఏం జరిగిందంటే నేను ఆ, నా జాతకం చెక్ చేసుకున్నాను. ఒకసారి చెక్ చేసుకుంటే అతి తొందరలో
మీకు వాహన గండం ఉంది, వాహనం ద్వారా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అని ఉంది నా జాతకంలో. నేను భయపడ్డాను అనమాట. మా యాక్సిడెంట్ బండితో కొంచెం స్లోగా నడిపించాలి, బండి నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నానన్నమాట. అనుకుంటూ ఉంటే సరే చూద్దాం, మనం భగవంతుని భక్తి చేస్తున్నాం, భగవన్ నామస్మరణ చేస్తున్నాం, యాక్సిడెంట్ ఇంకా చెప్పలేం, మనం ఏం దాన్ని మార్చలేం కదా. సో భగవంతుని దయ అని చెప్పేసి భగవంతుని మీద భారం వేసేసి నడుస్తుంది అనమాట జీవితం. ఓ రోజు ఏం జరిగిందంటే, నా బండే నేను పార్కింగ్ లో పెట్టాను, మా ఆఫీస్ పార్కింగ్ లో పెట్టాను. పెట్టి నా బండి స్టాండ్ తీస్తూ ఉంటే ఆ స్టాండ్ నా కాలు గోరుకి తగిలి గోరు ఆ, మొత్తం ఊడి వచ్చేసింది అనమాట. ఇప్పుడు నా జాతకంలో వాహనంతోని నాకు గండం ఉందని చెప్పి ఉంది. అది ఎలా పోయిందంటే, ఎంతో మన ప్రమాదం గోరుతోని పోయింది. సో ఆ విధంగా ఎప్పుడైతే మనము భగవద్భక్తిలో ఉంటామో, భగవంతుని యొక్క జ్ఞానాన్ని సాధన చేస్తూ ఉంటామో, అప్పుడు మన యొక్క మనం అనుభవించాల్సినటువంటి ఆ తీవ్రత తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కొండంత అయ్యేది గోరుతోని వెళ్ళిపోతుంది అనమాట, చిన్నగా ఏదో విధంగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకు అది భగవద్ జ్ఞానం ఆ, మీ మనం జాతకం చూసారా? తెలుసుకోవడం వల్ల జరిగేటటువంటి గొప్ప ప్రయత్నం, గొప్ప ప్రయోజనము. ఓకే. సో అలాగా మరి ఈ జ్ఞానం మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. ఒక సద్గురువుని, ఎవరైతే ఆల్రెడీ జ్ఞాని అయి ఉన్నాడో, ఎవరైతే చక్కటి పరంపరలో ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి పరంపరలో వచ్చి ఉన్నాడో, ఆయనని మనము ఆ, చేరుకోవడం వల్ల, ఆయన దగ్గర శరణాగతి పొందడం వల్ల మనకు ఈ జ్ఞానం అనేటువంటిది ఆయన లభిస్తుందన్నమాట. ఆయన దగ్గర శరణాగతి పొంది ఒక గురువుని ఎంచుకొని ఆ గురువుకి మనం సేవ చేస్తూ ఆయనను చక్కటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే మనకు మెల్లమెల్లగా జ్ఞానం సంప్రాప్తిస్తుంది. అలాగే నేర్చుకుంటున్నప్పుడు ఎప్పుడైనా కూడా శ్రద్ధ అనేటువంటిది, నమ్మకం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. శ్రద్ధావా లభతే జ్ఞానం. శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే భగవత్ జ్ఞానం లభిస్తుంది అని చెప్పి భగవంతుడు ఏం చెప్తారంటే, ఎవరికైతే ఈ విషయాల మీద నమ్మకం లేదో ఆజ్ఞశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోసిన పర నసుఖం సంశయాత్మన. ఈ ఇంత భగవంతుడు చెప్పినా కూడా మనకున్నటువంటి, మనం అనుభవించాల్సినటువంటి ఈ కర్మ ఫలితాలు జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల ఆ దగ్ధమైపోతాయని చెప్పి, అలాగే ఆ మనం చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఈ వేటిని త్యాగం చేయమని చెప్పట్లేదు భగవంతుడు. మీరు చేయవలసినటువంటి విషయాల్ని సక్రమంగా చేయండి. ఆ సక్రమంగా చేయడానికే మనకి ఎంతో ప్రేరణ అవసరం, మనకి ఎంతో ఎంకరేజ్మెంట్ అవసరం. సో ఆ విధంగా చేయండి అని చెప్తున్నాడు భగవంతుడు. స్పెషల్గా మనం ఏం వదిలిపెట్టమని చెప్పట్లేదు ఇక్కడ. సో సో ఈ విషయాల మీద అనుమానం ఉంటే ఇంకా సంశయాత్మ వినశ్యతి. డౌట్ఫుల్ గా ఉండి, అవును నిజమేనో కాదో ఇట్లా చేస్తే భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల, భగవన్ నామస్మరణ జపించడం వల్ల నాకు ఉద్ధరణ జరుగుతుందో లేదో, ఆ, ఆ, అవునో కాదో, అవుతుందో లేదో అనేటటువంటి డౌట్ఫుల్ గా ఉన్నామనుకోండి, అది ఎప్పుడు కూడా అది సంభవించదు. సో ఇక్కడే కాదు, ఏ లోకంలో అయినా కూడా వాళ్ళు సుఖంగా ఉండరని చెప్పేసి భగవంతుడు చెప్తాడనమాట. చెప్పి చివరిగా ఏమంటాడంటే కృష్ణుడు అర్జునుడితోటి, నాయన అర్జున, సో ఈ విషయాలు నేను ఏదైతే తస్మాత్ అజ్ఞాన సంభూతం కృత్స్తాం జ్ఞానసినాత్మన చిత్వైనం సంశయం యోగం అత్తిష్టోత్తిష్ట భారత. సో ఈ జ్ఞానం ద్వారా నీ చిత్తంలో ఉన్నటువంటి సంశయాలన్నిటినీ కూడా నువ్వు తొలగించేసేసి లే లేచి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని భగవంతుడు అర్జునుడికి చివరిగా ఈ అధ్యాయంలో చెప్తారనమాట. అయితే ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా ఏది శాశ్వతమైనటువంటి జ్ఞానము అనేటటువంటి విషయం గురించి తెలుసుకున్నాము. భగవంతుడు మళ్ళీ మళ్ళీ ధర్మ సంస్థాపన గురించి వస్తూ ఉంటాడు. అలాగే ఆయన గురించినటువంటి విశేష గుణగణాలు, ఆయన ఎందుకు వస్తారు, మా ఎవరిని కాపాడడానికి వస్తారు, ఆయన లీలలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల
మనం ఉద్ధరింపబడుతున్నాము అనేటటువంటి విషయాన్ని మనము ఈ అధ్యాయంలో తెలుసుకున్నాము. అలాగే మన కర్మలని ఏ విధంగా మనం చేయవలసినటువంటి బాధ్యతల్ని ఏ విధంగా నిర్వర్తించాలి, యదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చకృత్వాపీనని బిద్యతే. మనం ఒక కర్మ చేసిన తర్వాత ఫలితం ఏ విధంగా వచ్చినా కూడా సద్బుద్ధితో స్వీకరించే బుద్ధి ఏదైతే ఉందో, ఆ స్థితి ఏదైతే ఉందో, దానివల్ల మనము కర్మబంధనాల నుండి బయటపడతాం, మన కర్మబంధనాలు అంటుకోవు అని తెలుసుకున్నాం. అలాగే అతి ముఖ్యమైనటువంటి విషయం, మనుష్యుడు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ప్రతి మనుష్యుడు కూడా ఏం చెయ్యాలి సంతోషంగా ఉండాలంటే? హరే నామజపం కృష్ణ. చెప్పండి ప్రభుజీ. యజ్ఞం చెయ్యాలి. ఆ అత్యంత సులభమైనటువంటి యజ్ఞం జపయజ్ఞం. జపయజ్ఞం. ఓకే, వెరీ గుడ్. ఆ జపయజ్ఞం చేస్తున్నంత కాలం మనుషుడు సంతోషంగా జీవిస్తాడు. ఓకే. సో ఈ ఈ ఇంత జ్ఞానం మనం తెలుసుకోవాలంటే, అంటే ఈ విధంగా మనం మారాలి అంటే, ఈ విధమైనటువంటి స్థితి మనకు రావాలంటే, ఒక గురువుని మనము ఆశ్రయించి ఆ గురువు యొక్క శరణాగతి తీసుకొని, మళ్ళీ ఆ గురువు చాలా మంది దొంగ గురువులు ఉన్నారండి మన సమాజంలో. ఒక ఒక ఉత్తమమైనటువంటి గురువుని ఏ విధంగా ఎంచుకోవచ్చు, లేదంటే ఒక గురువు ఈయన మంచి ఉత్తమమైనటువంటి సద్గురువు, లేదంటే ఈయన నన్ను ఉద్ధరిస్తాడు అని ఎలా గ్రహించవచ్చు అంటే, ఎవరైతే తాను ఏ విషయం చెప్పినా కూడా ఈ విషయాన్ని నేను పలానా శాస్త్రంలో నుండి తీసుకొని చెప్తున్నాను, పలానా గ్రంథంలో నుండి, ఈ పలానా గ్రంథంలో ఈ విషయం రాయబడింది, సో ఆ విషయాన్ని నేను నీకు చెప్తున్నాను అని మనకి ఉదాహరణ శాస్త్రాల ఆధారంగా మనకి ఎవరైతే జ్ఞానాన్ని పంచుతూ ఉంటారో వాళ్ళని మనం నమ్మవచ్చు. నిత్యం కూడా భగవత్ సేవలో ఉంటూ ఎలాంటి స్వార్థ చింతన లేకుండా మన దగ్గర నుండి ఆ, ఏమి విధమైనటువంటి స్వార్థ ప్రయోజనాల్ని ఆశించకుండా మన శ్రేయస్సు గురించి మనకు చక్కటి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాల్ని ఉదాహరణగా చెప్తూ, మనకి ఏదైనా సమస్య వస్తే పలానా శాస్త్రంలో ఈ విధంగా చెప్పారు, పలానా గ్రంథంలో ఈ విధంగా ఉంటే ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి అనేటటువంటి ఆ, అనే విధంగా ఆ, ఎవరైతే చెప్తుంటారో సో వాళ్ళని మనం గురువుగా స్వీకరించవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి క్వాలిటీ, మనం గురువుని ఎంచుకునేటప్పుడు చూడవలసింది ఏంటంటే, ఆయన గురువు ఎవరు, ఆయన ఏ సాంప్రదాయంలో వస్తున్నారు. కొందరు స్వయంభు గురువులు ఉంటారనమాట. ఒక భగవద్గీతనో భాగవతమనో చదివేసి ఇంక ఇప్పుడు నేను అందరికీ బోధనలు చేస్తానని చెప్పేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ స్వయంభు వాళ్ళే గురువుగా ప్రకటించుకుంటారనమాట. అలా కాకుండా ఎవరైతే, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఒక వ్యక్తి శ్రీల ప్రభుపాద ఉన్నారు. ఓకే. శ్రీల ప్రభుపాదకి వాళ్ళ గురువు ఉన్నారు, ఆయన పేరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద. ఆయనకి వాళ్ళ గురువు ఉన్నారు, ఆయనకి వాళ్ళ గురువు ఉన్నారు. అలాగా ఆ, పరంపర ఉందన్నమాట మనకి. శ్రీమద్ భగవద్గీతలో ఈ పరంపర ఎక్కడి నుండి మొదలైంది అనేటటువంటి విషయాన్ని ఇచ్చారన్నమాట. అంటే ఏ, సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, 32 పేర్లు ఉన్నాయి ఇక్కడ. సో కృష్ణ భగవానుడు ఈ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చారు. అలాగే వివస్వానికి కూడా ఇచ్చారు. ఓకే. ఆ, బ్రహ్మదేవుడు నారదుడికి ఇచ్చాడు, నారదుడు వ్యాస మహర్షికి ఇచ్చారు, వ్యాస మహర్షి మధ్వాచార్యుల వారికి ఇచ్చారు, మధ్వాచార్యుల వారు తన శిష్యుడైనటువంటి పద్మనాభుడికి ఇచ్చారు. ఇలాగా ఈ శిష్య పరంపర కొనసాగుతూ 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 ఇంతమంది 31 మందితో కూడుకున్నటువంటి పరంపరలో వచ్చినటువంటి 32వ ఆచార్యులు శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఓకే. సో ఈ విధంగా ఒక చక్కటి పరంపరలో వచ్చే వ్యక్తిని మనము సద్గురువు అని నమ్మవచ్చు అన్నమాట. సో అలా కాకుండా స్వయంభుగా తమంతట తామే నేను అది నేర్చుకున్నాను ఇది నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను గురువుని నలుగురికి గైడ్ చేస్తా అంటే అది సమతం కాదు. దట్ ఈస్ నాట్ రైట్. ఓకే. సో ఈ విధంగా మనం గురువుని ఎంచుకునే ముందు ఈ లక్షణాలు మనం చూసి ఎంచుకోవచ్చు అనమాట. ఆ గురువుకు మనం శరణాగతి పొందితే మన యొక్క
యొక్క కర్మ బంధనాల నుండి బయటపడే విధమైనటువంటి జ్ఞానాన్ని ఆయన మనకు బోధిస్తారు. దానివల్ల మనము మన జీవితం ఉద్ధరించబడుతుంది. మనకున్నటువంటి సంశయాలు, డౌట్స్ అన్ని కూడా ఆ జ్ఞానంతో మనము ఖండించేసేసి జీవితంలో విజయపదం వైపు మనము వెళ్ళవచ్చు అన్నమాట. అది ఈ అధ్యాయంలో కృష్ణుడు మనకి చెప్పారనమాట. అయితే మనకి ఈ అధ్యాయంలో ఇంకా చాలా లోతుగా మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప గొప్ప ఉదాహరణలతోటి మనం తెలుసుకోవచ్చండి. కానీ మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను సారవంతమైనటువంటి విషయాల్ని ఒక దగ్గరికి చేర్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఓకే. ఎందుకంటే మనము ప్రాథమిక స్థితిలో ఉన్నాం. ఫస్ట్ టైం మనం చాలా మంది ఫస్ట్ టైం భగవద్గీత వింటున్నారు. కొందరు మళ్ళీ విన్నారు కానీ మళ్ళీ ఒకసారి విందామని వింటున్నారు. అయితే ఈ ప్రాథమిక స్థితిలో ఉన్నప్పుడు మనం గంటలు గంటలు లెక్చర్లు ఇచ్చామనుకోండి, అది స్వీకరించలేరు. అందు గురించని సాధ్యమైనంత వరకు మనము కొద్దిగా తెలుసుకొని మళ్ళీ దీని మీద డీటెయిల్ స్టడీ చేయడానికి కూడా మేము ప్రతినిత్యం కూడా క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటాం అన్నట్టు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటి తర్వాత అవి కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. అయితే మనం ప్రతిరోజు భగవద్గీత అధ్యాయానికి నిన్నటి అధ్యాయానికి ఉన్నటువంటి గొప్పతనం గురించి తెలుసుకున్నాము. సో ఈ రోజు ఈ 4వ అధ్యాయానికి కూడా ఒక విశిష్టత ఉంది అన్నమాట. ఈ విశిష్టతని శివుడు పార్వతీదేవితో చెప్తారనమాట. పద్మపురాణంలో ఈ సంభాషణ ఉంది. శివుడు పార్వతీదేవితో ఏం చెప్తారంటే, దేవి నీకు ఆ, ఈ భగవద్గీత 4వ అధ్యాయం గురించి విశిష్టత చెప్తాను వినని ఆ, వారణాసి నగరంలో భరతుడు అనే ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. ఆయన ఒకరోజు వారణాసి నగరం అవతల ఏ ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాటిని సందర్శించుకుందామని చెప్పేసి ఆయన బయలుదేరాడు. బయలుదేరి అలాగ కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఒక చోట అలసిపోయి పడుకున్నాడు. ఒక రెండు రేగి చెట్ల మధ్యలో పడుకున్నాడు ఆయన. పడుకొని లేచి తన తపస్సు అది చేసుకొని ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ, కేవలం ఒక 2-3 రోజుల్లోనే ఆ చెట్లన్నీ వాడిపోయి ఆ, మొత్తం ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయి చెట్లు చనిపోయాయి. ఆ చనిపోయినటువంటి 2 చెట్లు కూడా ఒక బ్రాహ్మణుడికి కూతురులాగా పుట్టారు. మళ్ళీ మనిషి జన్మ ఎత్తారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ మనిషి జన్మ ఎత్తారు అంటే ఉమ్, గోదావరి నదీ తీరం దగ్గర ఉన్నటువంటి ఒక పుణ్యతీర్థం ఉందంట. చిన్న పాపము అని, అంటే పాపాల్ని ఆ, పోగొట్టేటటువంటి ఒక తీర్థం ఉందంట. అక్కడ ఒక బ్రాహ్మణుడికి వీళ్ళు కూతురులాగా పుట్టారనమాట. సో ఈయన పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటూ చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఈ గోదావరి నదీ తీర్థం దగ్గర ఉన్నటువంటి ఆ పుణ్య తీర్థానికి వస్తారు. రాగానే ఆ అక్కడ ఉన్నటువంటి ఊరు ప్రజలంతా కూడా మా ఊరికి ఒక గొప్ప మహర్షి వచ్చారని చెప్పేసి ఆయన చక్కగా సాదరంగా స్వాగతించి వాళ్ళ ఊరికి వాళ్ళ ఊర్లో వాళ్ళు ఆతిథ్యం ఇస్తారనమాట. ఆతిథ్యం ఇవ్వగానే ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో రేగి చెట్లలాగా ఉన్నటువంటి స్త్రీలు ఆ మహర్షిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రణామం చేసి ఆయనకి చెప్తారన్నమాట, మీ వల్ల మేము చాలా గొప్ప ప్రయోజనం పొందాము, మీ వల్ల మేము మనుష్య జన్మ ఎత్తాము. అసలు మీరు గనుక లేకపోయి ఉంటే మాకు మళ్ళీ మనుష్య జన్మ ఎత్తేటటువంటి అవకాశమే ఉండేది కాదు. మేము మీకు చాలా మేము రుణపడి ఉన్నాము అని చెప్పి మీకు ఏ సేవ చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటారన్నమాట. అనగానే ఈ భరతుడు ఏమంటాడంటే, నేను మీకు ఎప్పుడు మిమ్మల్ని అనుగ్రహించాను, నా వల్ల మీరు ఎప్పుడు ప్రయోజనం పొందారు, అసలు నాకు మిమ్మల్ని చూసినట్టు కూడా ఎప్పుడు గుర్తులేదంటే వాళ్ళు చెప్తారన్నమాట, స్వామి మీరు ఒక రోజు ఆ, మేము పలానా చోట రా ఆ, రాగి చె మన ఆ, మన రేగి చెట్లలాగా ఉన్నాము, ఆ చోట మీరు వచ్చి పడుకున్నారు. పడుకొని ఆ, మా నీడలో మీరు తపస్సు చేసుకొని వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ చెట్ల జన్మలో నుండి మళ్ళీ మనుష్య జన్మ ఎత్తాము అని చెప్తారనమాట. చెప్పగానే ఆయన అడుగుతారు, ఏంటి మరి మీరు ఆ రేగి చెట్లలాగా ఎందుకు అయ్యారు అని అడుగుతాడు. అడగానే వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక గొప్ప మహర్షి ఉన్నాడు ఆయన. ఆ, ఆయన ఎన్ చాలా కఠోరమైనటువంటి తపస్సు చేస్తుండేవాడు. సో ఆయన కఠోరమైనటువంటి తపస్సుకి ఇంద్రుడు భయపడ్డాడు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ఈయనే నా పదవికి భంగం కలుగుతుందో, ఆ, గొప్పగా తపస్సు యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో నా పదవికి ఎక్కడ భంగం కలుగుతుందో అని చెప్పి ఆ తపస్విని ఆ మన ఆయన తపస్సు భంగం చేయమని చెప్పి ఇంద్రుడు మమ్మల్ని పంపించాడు. మేము స్వర్గలోకంలో అప్సరసలమే,
మేము అప్సరసలము. సో ఆ ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకి మేము ఆయన్ని తపస్సు భంగం చేయడానికి వచ్చి ఆయన ముందు నాట్యాలు ఆడుతూ అలాగే మా యొక్క శరీర అవయవాలు బయటికి కనపడే విధంగా మేము నాట్యాలు నృత్యాలు చేస్తూ ఆయనని ఆయన తపస్సు భంగం చేద్దామని మేము అనుకున్నాం. కానీ ఆయన తపస్సు భంగం కాదు కదా, ఆయన కొంచెం కూడా చలించలేదు. ఆయనకి తీవ్రమైనటువంటి ఆగ్రహం వచ్చింది. నేను ఇక్కడ తపస్సు చేసుకుంటే నా నన్ను భంగం చేయడానికి వస్తారని చెప్పి ఆయన మమ్మల్ని శపించాడు. ఇలాగా శరీరంలో ఉండే అవయవాలు బయటకు పడే విధంగా మీరు నృత్యం చేస్తారు కాబట్టి అసలు బట్టలు కట్టుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి చెట్ల జన్మలు ఎత్తండి అని చెప్పేసి మమ్మల్ని శపించాడు. అప్పటి నుండి మేము ఈ చెట్లమై పడిపోయి ఉన్నాము. ఆయన అడిగాం, మాకు మరి విముక్తి ఎప్పుడు అంటే, భరతుడు అనే ఒక ఋషి వస్తారు, ఆయన మీ నీడలో పడుకున్నప్పుడు అప్పుడు మీకు విముక్తి కలుగుతుంది అని చెప్తారన్నమాట. అయితే అలాగా మీరు మేము చెట్లలాగా పడి ఉన్న చోటుకు వచ్చి మా నీడలో మీరు పడుకొని మళ్ళీ లేచి మేమున్న చోట మీరు శ్రీమద్ భగవద్గీతలోని 4వ అధ్యాయమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మీరు పారాయణ చేయడం వల్ల అది విన్నంత మాత్రం చేత మేము చెట్లలోగా ఉన్నటువంటి మా స్థితి మళ్ళీ మనుష్య జన్మ ఎత్తే విధంగా మళ్ళీ భగవంతుని చేరుకోవడానికి సాధన చేసుకునే వీలుండేటటువంటి శరీరంలోకి మేము వచ్చాము. అందుకు మేము రుణపడి ఉన్నాం మీకు. సో మీకు చాలా చాలా కృతజ్ఞత అని చెప్తారనమాట. సో దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనుష్యుడు ఎలాంటి కర్మబంధనాల్లో ఉండి తీవ్రమైనటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నటువంటి మనుష్యుడైనా కూడా ఈ అధ్యాయం పారాయణం చేయడం వల్ల దాని నుండి ఉపశమనం పొందుతాడనమాట. అంటే కొద్దిగా ఆ, బయటపడేటటువంటి అవకాశం ఉంది అని మనకి ఈ వృత్తాంతం ద్వారా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అది ఈ అధ్యాయం యొక్క గొప్పతనము. రేపు మనము 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం గురించి తెలుసుకోవడానికి మళ్ళీ 8 గంటలకు కలుసుకుందాం. సో ఈ రోజు అధ్యాయానికి సంబంధించినటువంటి పోల్ ఉందా భువనా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. ఎస్ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. సో ఈ రోజు అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మాతాజీ మనకి స్క్రీన్ మీద ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి పోల్ పెడతారు. సో దయచేసి అందరూ కూడా ఆన్సర్ చేయండి. మొట్టమొదటి ప్రశ్న, ఈ అధ్యాయంలో కృష్ణుడు అజ్ఞానాన్ని మొదట ఈ- ఆ ఆ జ్ఞానాన్ని మొదట ఎవరికి ఇచ్చాడని చెబుతాడు? అర్జునుడు, వివస్వానుకు, ఇంద్రునికి, బ్రహ్మకు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భగవద్గీత జ్ఞానాన్ని భగవంతుడు ఎవరికి ఉపదేశించాడు అనేటువంటిది ప్రశ్న. సో ఈ అధ్యాయం మొదలవ్వడమే భగవంతుడు చెప్తాడన్నమాట, కృష్ణ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చెప్పాను ఈ విషయాలని చెప్పేసి. వివస్వామికి కదా ప్రభుజీ. ఓకే, ఏది కరెక్ట్ ఆన్సరో అది మీరు టిక్ చేయండి. స్క్రీన్ మీద ఉన్నటువంటి పోల్లో టిక్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. వివస్వానునికి చెప్పాడనమాట. అందుకే ఈ అధ్యాయం మొదట్లో భగవంతుడు ఏం చెప్తారంటే, ఇమాం వివస్వతే యోగం ప్రోక్తామాని అహమవ్యయం అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వివస్వాన్ సూర్య భగవానుడికి చెప్పానని చెప్తాడనమాట. వివస్వాన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ మాతాజీ, కృష్ణుడు భూమిపై ఎందుకు అవతరించాడు? ఆప్షన్స్: తన లీలలు ప్రదర్శించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి మరియు అధర్మాన్ని నాశనం చేయడానికి, భక్తుల కోసం భూమిలో వివరించడానికి, భౌతిక లోకాన్ని ఆస్వాదించడానికి. ఇవి ఆప్షన్స్. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయండి. ధర్మాన్ని స్థాపించడానికి. వెరీ గుడ్. ఏది కరెక్ట్ ఆన్సర్ అది దయచేసి టిక్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ.
ధర్మాన్ని స్థాపించడానికి మరియు అధర్మాన్ని నాశనం చేయడానికి. ఓకే, థర్డ్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్. యదా ఇదాహి ధర్మస్య అనే శ్లోకంలో కృష్ణుడు ఏ వాగ్దానం ఇస్తాడు? తాను సాధారణ వ్యక్తి అని, ఆ అని భక్తుల సమానమని, ధర్మానికి హాని కలిగినప్పుడు తాను అవతరిస్తానని, దానం ప్రసాదిస్తానని. కరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. వెరీ గుడ్. ధర్మానికి హాని కలిగినప్పుడు తాను అవతరిస్తానని చెప్పాడు భగవంతుడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. చాలా సంతోషం. సో ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. లేదంటే ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా కూడా మీరు అడగవచ్చు. అలాగే నిన్నటి అధ్యాయం కూడా ఏమైనా ప్రశ్న గురించి కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సో ఎవరికైతే హరే కృష్ణ ప్రశ్నలు ఉన్నాయో. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. వివివి ప్రభుజీ, లక్ష్మి మాతాజీ మాట్లాడుతున్నారా? అవును ప్రభుజీ. మాతాజీ చెప్పండి ప్రభుజీ ప్రశ్న ఇందాక ఏంటి? ఇందాక అరుంధతి గురించి చెప్పారు కదా ప్రభుజీ, అదొకసారి చెప్పరా? ఓకే, అరుంధతి దేవి గురించి. అవును ప్రభుజీ. సో ఆవిడ వశిష్ఠ మహర్షి యొక్క భార్య, సతీమణి ఆవిడ. సో ఆవిడ అగస్త్యుడికి ఆతిథ్యం ఇవ్వాలి, భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిరోజు కూడా ఆవిడ ఆయనకి భోజనం ఏర్పాటు చేస్తుంది. ఒకరోజు ఆ ఏర్పాట్లకు ఆటంకం కలుగుతుంది. అప్పుడు ఆ, కొన్ని చక్కటి విషయాలు తెలుసుకుంటుంది ఆవిడ. ఎవరైతే గృహస్థ జీవితాన్ని చాలా సక్రమంగా జీవిస్తారో, భగవత్ చింతనతోటి, అలాగే సాధు సత్పురుషులకి సేవ చేస్తూ, సత్సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఎవరైతే జీవిస్తుంటారో అది బ్రహ్మచర్యం కిందికే వస్తుంది. అది వాళ్ళు అన్ని కర్మలు చేసినా, అన్ని అనుభవించినా కూడా అవి వాళ్ళని ఎలాంటి బంధనాల్లోకి నెట్టవు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటుంది. అలాగే ఎవరైతే భగవంతుని యొక్క సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు శరీరం నిలుపుకోవడానికి ఎంతైతే ఆహారం తీసుకుంటారో అలా తీసుకోవడం వల్ల ఆ, అది ఆ, అలా తీసుకున్నా కూడా అది ఉపవాసం కిందికే వస్తుంది అని చెప్పి మంచి చక్కటి విషయాలు ఆవిడ వశిష్ఠుడి ద్వారా తెలుసుకుంటుంది. ఓకేనే మాతాజీ? ఓకే ప్రభుజీ. సరే బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయా? ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. ప్రభు అదే కర్మలో అకర్మలో కర్మను చూసేవాడు బుద్ధిమంతుడు అట. అది అవును అర్థం ప్రభుజీ. అర్థమైందా అవ్వలేదా? అవలేదు. ఓకే. సో కర్మలో అకర్మని చూడమంటే ఏంటి అంటే, మనం ఎప్పుడైతే కర్మని ఆచరిస్తామో, సక్రమంగా ఆచరిస్తామో, అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకి ఏదైనా బాధపడుతున్నాం అనుకోండి, నా కర్మ నా కర్మలో ఇలా రాసి ఉంది, నేను బాధపడుతున్నా అని అంటుంటామా లేదా? అంటుంటాం. ఓకే. సో అది ఎందుకు బాధపడుతున్నాం మనము? మనం చేయవలసినటువంటి పనిని, కర్మని సక్రమంగా చేయకపోవడం వల్ల మనము అలాగా బాధపడాల్సి వస్తుంది. ఓకే. ఓకే. సో ఎప్పుడైతే మనం కర్మని సక్రమంగా చేస్తామో అలా బాధపడకుండా ఉండేటటువంటి స్థితి. అకర్మ అంటే ఇంకా ఎలాంటి బంధనము లేదు, ఎలాంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి స్థితిని అకర్మ అంటారనమాట. ఓకే. సో ఎప్పుడైతే నువ్వు కర్మని సక్రమంగా నిర్వర్తిస్తావో, ఎప్పుడైతే మనము ఒక పనిని సక్రమంగా నిర్వర్తిస్తామో ఎలాంటి బంధనాల్లోకి వెళ్ళము. సో ఆ పనిని సక్రమంగా నిర్వర్తించడం వల్ల అది అకర్మ అవుతుంది. అకర్మ అంటే ఇంకా ఎలాంటి బంధనాలు మనం అనుభవించాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితి. ఓకే. ఓకే, అర్థమైందా ప్రభు? అర్థమైంది ప్రభు.
వెరీ గుడ్. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి నిన్న మాతాజీ. కథ చెప్పారు కదా ప్రభుజీ. ఆ, అదే ఒక తండ్రి బ్రాహ్మణుడు. అదే అవును మాతాజీ. చాలా బాగా నచ్చింది ప్రభుజీ. నాకు థ్యాంక్ ఆ యూ. కథ ఒకటి నాకు ఆ, ఇది ఇది ఇలాగా చేస్తారు కదా ఏంటది ఆ, అదే ఇది ఈ కథ ఒకటి కావాలి ప్రభుజీ నాకు మీరు చెప్పింది. తప్పకుండా మాత మీరు నిన్న రికార్డింగ్ వినండి. నిన్న ఆ, మన మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా. అవునా ప్రభు, నేను లేను ప్రభుజీ, నేను నాకు తెలదు. నిన్నే జాయిన్ అయ్యాను. ఓ, అదే ఎలాగ జాయిన్ అయ్యారు మీరు? అంటే మాకు సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ గ్రూప్ లో పెట్టారు. పెడితే జాయిన్ అయ్యాను సరదాగాను. జాయిన్ అయితే మళ్ళీ ఆలకించాలనుకుంటుంది. ఆ, ఓకే ఓకే. సో మనది వాట్సాప్ గ్రూప్ ఉంది మాతాజీ. ఆ వాట్సాప్ గ్రూప్ లో రోజు మనం ఏం రికార్డింగ్ నే చెప్పుకుంటున్నా అన్నది ప్రభుజీ. ఆ రికార్డింగ్ పెడుతున్నాం మనం వాట్సాప్ గ్రూప్ లో. మీరు ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉంటే మీరు ఆ రికార్డింగ్ వినొచ్చు. యూట్యూబ్ లో వస్తుంది సరే రికార్డింగ్. ప్రభుజీ. ఓకే. సరే ప్రభుజీ. సో థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. హరే కృష్ణ. రోజుకి 20 మాలలు చేస్తాను ప్రభుజీ. ఓ వెరీ గుడ్ మాతాజీ, చాలా సంతోషం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, చాలా సంతోషం. మళ్ళీ ప్రభుజీ, ఎస్ మాతాజీ. ఉద్ధవుడు ఉద్ధవుడు కృష్ణుడికి అన్నగారా తమ్ముడా? సో ఉద్ధవుడు. అవును ప్రభుజీ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడికి భక్తుడు ఆయన. ఆ, ఓకే. అంటే ఆయన ఏ బంధనంలో ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని తాను ఆ, కృష్ణుడి యొక్క భక్తుల్లా చూసుకున్నాడు, భక్తుల్లా గ్రహించాడు అనమాట ఆయన. ఓకే. సరే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఆయనకి బంధుత్వం ఉన్నప్పటికీ కూడా తను ఎప్పుడు కూడా ఉద్ధవుడు ఆ, కృష్ణుణ్ణి ఒక ఆరాధ్య దైవంగానే ఆ, ఆ, డైరెక్ట్గా అంటే తోడబుట్టిన తమ్ముడు కాదు, బలరాముడు కృష్ణుడి యొక్క తోడబుట్టిన అన్న. ఓకే. కానీ ఉద్ధవుడు పౌండ్రకుడు భగవంతుడు. కృష్ణుడికి ఆ, ఎలాగా ఇదైతాడు ప్రభుజీ? అన్న బంధువా లేకపోతే ఎలాగ అసలు పౌండ్రకుడు? పౌండ్రక వాసుదేవుడు అని ఆయన కృష్ణుడికి ఎలాంటి బంధుత్వం లేదు. ఆయన కృష్ణుడిని మన అనుకరిస్తూ జీవిస్తూ ఉండేవాడు అనమాట. తనని తాను కృష్ణుడిలాగా ఆ, కృష్ణుడి లాంటి పోలికలు ఉండేవి ఆయనకి అంతే. ఓకే. సో ఆ సరే పోలికల్ని బట్టి నేనే అసలైనటువంటి కృష్ణుణ్ణి, మన వృందావన మథురలో ఉన్నటువంటి ద్వారకలో ఉన్నటువంటి ఆయన నకిలీ కృష్ణ అని ఆయన ప్రగల్భాలు పలికేవాడు అనమాట. కృష్ణకి ఆయనకి ఎలాంటి బంధుత్వం లేదు. పైపెచ్చు ఆ పౌండ్రక వాసుదేవుడు కృష్ణుణ్ణి ఇమిటేట్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఓకే. సరే బాధరాయణుడు అంటే ఏంటి ఎవరు ప్రభుజీ? వ్యాస భగవాన్. బాధరాయణుడు. వ్యాస భగవాన్. బాధరాయణి అంటే బాదరాయణి అని ఎక్కడ లేదు మాత్రం బాదరాయణుడు అంటారనమాట. బాదరాయణుడి వ్యాస భగవానుని బాదరాయణుడు అంటారనమాట. సుఖదేవ గోస్వామి ఇది ఏం పేరు బాబు ప్రభుజీ? సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి బాధరాయణుడు అంటారా? వ్యాస భగవానుని బాదరాయణుడు అంటారు మాతాజీ. సుఖదేవ గోస్వామి వ్యాస భగవానుడి యొక్క కుమారుడు. కొడుకు. సరే ప్రభుజీ. ఓకే. హరే థ్యాంక్ కృష్ణ. యూ ప్రభుజీ. థ్యాంక్ యూ వెల్కమ్ ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సంతోషం. మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకి కలుసుకుందాం 5వ అధ్యాయాన్ని సరే ప్రభు. చర్చించుకోవడానికి. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శిల ప్రభుపాద్ की जय, अनंत कोटि వైష్ణవ వృంద की जय, నామాచార్య శ్రీల దాస్ ఠాకూర్ की जय. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీరందరూ కూడా చేసేటటువంటి ఆధ్యాత్మిక భౌతిక ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ.